మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం సార్. यस సో गुरुजी। మనం అనేది ప్రియారిటీ మనం దేనికి ఇస్తే 100% అది మనకు దక్కుతుందంట సార్. చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మొబైల్ అనేది మంచి కాస్ట్లీ మొబైల్ ఉందనుకోండి, దాన్ని మనం ఎక్కడంటే అక్కడ వదులుకుంటామా? नो। వదులుకోము కదా. అదే ఖర్చు ఉంటే पढ़ेस्ता गुरुजी। ఏదో లైట్ తీసుకుంటాం, అవునా కదా. సో మరి మీరు ఇప్పుడు దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటే, ఎంత ప్రియారిటీ మీరు ఇస్తే 100% మీ ఫ్యూచర్కి వచ్చేసి అంత మంచిగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే కొత్తగా కనెక్ట్ అయినారో దయచేసి లాస్ట్ వరకు వినండి. సో మధ్యలో డిస్కనెక్ట్ అయిపోకండి. సో ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చాం సార్. ఒక్కటి ఒక్కటి మాత్రం క్లియర్, ఈ బిజినెస్లో మనం నేర్చుకోకుండా ఏమీ చేయలేం సార్. ఈ బిజినెస్ అని మాత్రమే కాదు సార్, బయట ఏ రంగంలో అయినా సరే, ఎక్కడైనా సరే నేర్చుకోకుండా సాధించిన వ్యక్తులు, సంపాదించిన వ్యక్తులు, గొప్పగా అయిన వ్యక్తులు ఎవ్వరు కూడా లేరు సార్. రెగ్యులర్గా నేర్చుకుంటూ నేర్చుకుంటూ నేర్చుకుంటాను ఎవరైతే నిత్య విద్యార్థిగా ఉంటారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ఫుల్ పీపుల్గా మిగులుతున్నారు సార్. అందుకోసమే దయచేసి నేర్చుకోవడంలో వెనుకడుగు వేయకండి. నేర్చుకోవడంలో కూడా కంజూస్ చేయకండి. చాలా మంది చేసి మధ్యలో కట్ అయిపోతూ ఉంటారు. అర్థమవుతుందా లేదా? కట్ అయిపోతే చాలా చాలా విషయాలు మీరు డిస్కనెక్ట్, మీరు వచ్చేసి మిస్ కావచ్చు. బిజినెస్ నుండి డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే సార్, మీరు డేంజర్ జోన్లోకి వెళ్ళకూడదు బిజినెస్లో అని చెప్పేసి అంటే దయచేసి లాస్ట్ వరకు మనస్ఫూర్తిగా తీసుకోండి. ఓకేనా సార్? సో నేను వచ్చేసి यस। నా సొంతగా ఏం నేర్చుకున్నా ఏం లేదు సార్. నేను వచ్చేసి నా అప్లై నాకు ఏదైతే నేర్పించిండో దాన్నే మీకు నాకు తెలిసిన విధంగా, నాకు నేను అర్థం చేసుకున్న లాంగ్వేజ్లో మీకు అర్థం చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్. సో అందరికీ మీరు అందరు పవర్ఫుల్ లీడర్స్ అని చెప్పి నేను అనుకుంటున్నా. అందరికి ఒకసారి వెల్కమ్ సార్. సో నా లైఫ్ టైం కోచ్ సార్, నా జీవితాన్ని నన్ను నడిపించే నాయకుడు, నా గ్రేట్ మెంటర్, సో ప్రత్యక్ష దైవంగా భావించే వ్యక్తి. సో నా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అవునా కదా. సో అలాంటి यस। గురువుకి వచ్చేసి ఒకసారి పాదాభివందనం చేసి నేను స్టార్ట్ చేస్తాను సార్. ఈ వ్యక్తి నాకు ఏదైతే నేర్పించిండో నేను దాన్ని మీకు చెప్పడానికి, అతను నేర్పించిన దానిలో సమ్ పర్సెంట్ చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేస్తాను సార్. దయచేసి లాస్ట్ వరకు కనెక్ట్ అయి వినండి, ఓకేనా. సో మన లైఫ్లో మెంటర్ అనే వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మెంటర్ లేక చాలా మంది వచ్చేసి వాళ్ళ లైఫ్ని ఖరాబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు బయట రంగంలో, ఏ ఏ ఫీల్డ్లో చూసినా కానీ. బట్ ప్రతి ఒక్క ఫీల్డ్లో వచ్చేసి మనకు ఒకరు నేర్పే వ్యక్తి అని ఉండాలి, చెప్పే వ్యక్తి అని 100% ఉండాలి సార్. మమ్మల్ని గైడ్ చేసే వ్యక్తి. సో నాకు శ్రీశైలం గురించి చెప్పారు సార్, ప్రజెంట్ ట్రిపుల్ డైమండ్ లెవెల్లో ఉన్నారు. సో రైట్ సార్, ఇక్కడ చూడండి. అప్లైన్కి వచ్చేసి ఎందుకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి అంటే, మనకు ఈ బిజినెస్ వచ్చేసి మన తాతలు చేయలేదు, మన తండ్రులు చేయలేదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా చేయలేదు, అవునా కదా. సో జాబ్ అని చెప్పేసి यस। చూడండి సార్, ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆర్మీ గురించి చెప్తున్నా. ఆర్మీ జాబ్ అంటే ఇంతకుముందు ఆర్మీ వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర అడిగి మీరు ఆర్మీకి వెళ్ళి ఉంటారు, అవునా కదా. సో ఈ బిజినెస్ यस। గురించి మీకు ఎవరికి తెలియదు సార్. మనకంటే ముందు ఎవరైతే వెళ్ళిండ్రో వాళ్ళ మాట 100% మనం వింటూ వాళ్ళ దారిలో మనం నడిచామంటేనే ఇక్కడ 100% సక్సెస్ అవుతాం సార్. లేదు అని చెప్పేసి అంటే మనం చాలా కష్టం అవుతుంది. అందుకోసమే అప్లైన్ ఈజ్ లైక్ ఏ మ్యాప్ ఫర్ ద లైఫ్ జర్నీ. సో నా లైఫ్ జర్నీకి వచ్చేసి నా అప్లైన్ వచ్చేసి ఒక మ్యాప్ లాగా నాకు గైడ్ చేస్తూ ఉంటాడు. మనం వచ్చేసి గరీబ్పూర్లోనే సార్, గరీబ్పూర్ నుండి అమీర్పూర్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ విధంగా అమీర్పూర్లో ఉన్న వ్యక్తులు మనకి ఏ విధంగా గైడ్ చేస్తే ఆ విధంగా మనము వెళ్తే ఈజీ అవుతుంది సార్ జర్నీ అనేది. సో చూడండి, ఇక్కడ మనకు రైట్ సైడ్లో మీకు కనబడుతుంది. అప్లైన్ ఏం చెప్తుంది చెప్పంటే, ఒక స్ట్రేట్ లైన్ తీసుకుని వెళ్ళు టైగర్, 100% డైమండ్ షిప్ వస్తా అని చెప్పి అంటున్నారు. బట్ మనం ఏం చేస్తామని చెప్పంటే మన లైన్ చూడండి ఇట్లా తేడా తేడాకి వెళ్తుంది. ఎందుకోసం చెప్పంటే మనకు మధ్య మధ్యలో డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకోసం అని చెప్పంటే ఇక్కడ కూడా చాలా మంది వచ్చేసి జాయిన్ అయ్యి సంవత్సరాల కొద్ది అవుతున్నా కానీ ఎప్పుడోసారి వాళ్ళకి ఎప్పుడు బుద్ధి పుడినప్పుడు సిస్టమ్తో కనెక్ట్ అవుతూ ఉంటారు. అర్థమవుతుందా లేదా? అలా కనెక్ట్ కావడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకు వచ్చేసి నాలెడ్జ్ అనేది ఉండదు, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో మీరు ఎదుటి వ్యక్తి చెప్పడంలో అది వేరే విధంగా తీసుకోవడం జరుగుతుంది సార్. అర్థమవుతుందా లేదా? అందుకోసమే సార్ ఇక్కడ 100% సిస్టమ్తో కనెక్ట్ కాండి, సిస్టమ్తో కనెక్ట్ అయి ఉండండి. మన అప్లైని ఏదైనా కరెక్షన్ చేస్తుందని చెప్పేసి అంటే అదే 100% కరెక్షన్ తీసుకోండి సార్. ఇన్ కేస్ మీరు కరెక్షన్ కాలేదని చెప్పంటే ఏదో ఒక రోజు బిజినెస్ నుండి మీరు కరెక్ట్ అయిపోతారంట. అర్థమవుతుందా లేదా? అదే సార్, అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ సార్. यस। ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్, మనం దీన్ని షార్ట్ కట్ లో FIM అనడం జరుగుతుంది సార్. మనది వచ్చేసి సేఫ్ షాప్ ఒక ఫ్యామిలీ సార్. షేప్ షాప్ అనేది ఒక పెద్ద కుటుంబం లాగా సార్. కుటుంబం లాగా తీసుకొని ఇప్పుడు చూడండి సార్, మన కుటుంబ పెద్ద మనకి ఏదైనా చెప్తే మనం తూచా తప్పకుండా పాటిస్తామా లేదా? यस హండ్రెడ్ गुरुजी। పర్సెంట్ పాటిస్తాం సార్. అదే విధంగా మనకు కూడా మన అప్లై అనే వ్యక్తి కుటుంబ పెద్దలాగా భావిస్తే 100% ఏది చెప్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తే మనం కూడా అదర్ రూట్లో 100% వెళ్తాం సార్. మన కంపెనీ ఫుల్ నేమ్ వచ్చేసి సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సార్. సో ఈ FIM అనేది ఎవరైతే ఏ వ్యక్తి అయితే బిజినెస్ లోకి వచ్చిన తర్వాత విత్ ఇన్ 24 hours లో అతనికి FIM చేయాల్సి ఉంటుంది సార్. ఎలా అని చెప్పేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ బోర్న్ బేబీకి వచ్చేసి 24 hours లోపల ఇంజెక్షన్ ఇస్తారు సార్. చాలా మందికి పిల్లలు కానీ వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్ ఎందుకోసం ఇస్తారని చెప్పంటే, ठीक।
తల్లి గర్భంలో ఉన్న వాతావరణానికి బయట ఉన్న వాతావరణానికి మ్యాచ్ అవ్వడానికి ఇమ్యూనిటీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. సో మీరు కూడా బయట ప్రపంచంలో ఉన్నారు సార్. ఎక్కడ ఉన్నారు? మీరు ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు, నార్మల్ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏదో లైఫ్ జీవనం గడిపిస్తున్నారు సార్. అలాంటి ప్రపంచంలో నుండి ఈ ప్రపంచంలో మాట్లాడే మాటలు అనేది కొత్తగా ఉంటాయి సార్. ఇక్కడ ఎవరైనా సరే లక్షలు కోట్ల పైననే మాట్లాడతారు కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తుంది, ఇది జీర్ణించుకోలేకపోతాం సార్. అందుకోసమే మీకు వచ్చేసి ఒక ఇంజెక్షన్ లాంటి సార్. ఇక్కడ ఏమో అని చెప్పేసి మీరు ప్రాపర్ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుంటే 100% లైఫ్ లో మీరు సక్సెస్ కావచ్చు సార్. సక్సెస్ అవ్వడానికి ఒక మంచి వే అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది సార్. సో మరి ఇక్కడ వై షేప్ షాప్ అనేది ఎందుకోసం చేస్తున్నారు మరి మీరు? షేప్ షాప్ అనేది ఇక్కడ చెప్తున్నాం కదా సార్, ఎవరైనా సరే తినడానికి తిండికి లేకైతే ఎవరైతే ఇక్కడ షేప్ షాప్ చేయడం లేదు సార్, వాళ్ళ కళలు నెరవేర్చుకోవడానికి చేస్తున్నారు. అర్థమవుతుందా లేదా? కొన్ని లక్షల మంది వచ్చేసి కోటేశ్వర్లు సార్. ఇక్కడ అలాంటి గ్రేట్ ప్లాట్ఫామ్ వచ్చేసి నిస్వార్థంగా సపోర్ట్ చేసే ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే వన్ అండ్ ఓన్లీ షేప్ షాప్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ సార్. అర్థమవుతుందా లేదా? అలాంటి గ్రేట్ సిస్టమ్ లో మనము మరి ఎందుకోసం వచ్చామని చెప్పేసి మనకు క్వశ్చన్ అనేది క్లియర్ గా ఉండాలి సార్. ఆ క్వశ్చన్ మీకు క్లియర్ గా ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు షేప్ షాప్ లోకి ఎందుకోసం వచ్చారు? మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కోసం వచ్చిర్రా? వాళ్ళలో ఫారిన్ కంట్రీలో చదివించడానికి వచ్చిర్రా? లేకపోతే మంచి విల్లా లాంటి పెద్ద పెద్ద ఇల్లు తీసుకోవడానికి వచ్చిర్రా? BMW ఆడి కార్ లాంటి ప్రీమియం కార్ తీసుకోవడానికి వచ్చిర్రా? టైం ఫ్రీడమ్ కోసం వచ్చిర్రా? ఫైనాన్షియల్ కోసం దేనికోసం వచ్చిర్రని చెప్పేసి మీకు 100% క్లియర్ గా మీకు క్వశ్చన్ అనేది మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది మీలో మీకు తెలిసి ఉండాలి సార్. ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది మీలో మీకు తెలియలేదు అని చెప్పేసి అంటే మీరు బిజినెస్ చేయలేరు సార్. ఎందుకోసం అని చెప్పేసి అంటే ఏదైనా చూడండి సార్, మనం ఏ వర్క్ అయినా సరే ఇష్టంగా చేసామని చెప్పేసి అంటే అది మనకు పెద్దగా కష్టంగా అనిపించదు. అర్థమవుతుందా లేదా? అది లైఫ్ లో ఒకటి హ్యూమన్ సైకిల్ సార్, ప్రతి ఒక్కరికి అంతే ఉంటుంది. అందుకోసమే మీకు అనేది వై షేప్ షాప్ అనేది మీకు తెలిసి ఉండాలి సార్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పర్పస్ గివ్ పవర్ అని చెప్పండి సార్. మన పర్పస్ అనేది క్లియర్ గా ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోండి. షేప్ షాప్ మీరు ఎందుకోసం వచ్చారు? మరి షేప్ షాప్ల కోసం మీ పర్పస్ అనేది క్లియర్ గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ చెప్తాను చూడండి సార్, మీరు ఒక జర్నీ స్టార్ట్ చేసింది సార్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుండి ఢిల్లీ వెళ్ళాలి సార్. బెంగళూరు నుండి ఢిల్లీ వెళ్ళాలని చెప్పేసి ఒక 3000తో మీరు ఏసీలో రిజర్వేషన్ చేయించుకున్నారు సార్. మీరు ట్రైన్ ఎక్కి కూర్చున్న ట్రైన్లో కూర్చున్న తర్వాత ట్రైన్ కొంత దూరం కదిలిన తర్వాత మీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది. సో ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి మీరు షాకెట్ స్విచ్ ఇన్ చేస్తే ఆ షాకెట్ అనేది పనిచేయలేదు సార్. ఆ షాకెట్ పనిచేయలేదు అని చెప్పేసి మీరు ట్రైన్ జర్నీ ఆపేస్తారా సార్? ఆపేయలేరు కదా. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీరు వాష్రూమ్కి వెళ్ళింది సార్. ట్రైన్లో వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్లో వాటర్ రాలేదు. సో వాష్రూమ్లో వాటర్ రాలేదు అని చెప్పేసి మీ ట్రైన్ జర్నీని ఆపేస్తారా? ఆపేయలేరు. సో మధ్యలో వరకు వెళ్ళింది సార్, మధ్యప్రదేశ్ వరకు వెళ్ళింది అనుకోండి. అక్కడ ఒక వ్యక్తి, పక్కన ఉన్న వ్యక్తి, మీ పక్క సీట్లో అనే వ్యక్తి వామిటింగ్ చేసుకున్నాడు, దానికి హెల్త్ ఇష్యూ అయ్యి. సో అతను వామిటింగ్ చేసుకున్నాడు కదా అని చెప్పేసి మీరు జర్నీని ఆపేస్తారా? ఆపేయలేరు కదా సార్. ఆలోచించండి. 3000 పెట్టి రిజర్వేషన్ చేసుకున్న జర్నీ ఆపడానికి మనం ఆలోచిస్తున్నాం కదా. మన తరాల తలరాత రాస్తుంది సార్. తరాల తలరాతను మారుస్తున్నది. ఒకటి కాదు, రెండు కాదు, 3 తరాల తలరాతను మార్చే ఇలాంటి బిజినెస్ మీరు ఏ విధంగా తీసుకోవాలి? చాలా మనస్ఫూర్తిగా తీసుకోవాలి సార్. నేర్చుకోవడానికి చేయాలి సార్. ఇక్కడ ఏం ప్రాబ్లం కాదు సార్. ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ మాకు చాలా మంది చెప్తా ఉంటారు సార్, ఇక్కడ ప్రోడక్ట్ అనేది టైంకు రాలేదు సార్. టైంకు రాలేదు అని చెప్పేసి అంటే ఏదైనా చిన్న ఇష్యూ అయితే ఉంటుంది అంతే తప్ప, ఇన్ కేస్ ప్రోడక్ట్లో ఏమైనా డిఫెక్ట్ వచ్చిందని చెప్పేసి అంటే ప్రతి విషయంలో చిన్న చిన్న వాటికి జరుగుతుంటా జరగదా? ఏమంటుంది కంపెనీ? వితిన్ 15 days కూడా మళ్ళీ మీరు రిటర్న్ ఇచ్చేయని చెప్పి అంటుంది. అవునా కదా? చిన్న చిన్న వాటి కోసం వచ్చేసి మీరు దయచేసి బిజినెస్లో నెగిటివ్ కాకండి. మీరు నెగిటివ్ అయింది చెప్పేసి అంటే చాలా మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకుంటారు సార్. మీకు ఏ డౌట్ వచ్చినా సరే 100% వచ్చేసి మీ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ని దయచేసి కాంటాక్ట్ చేయండి. అతను ఏ చెప్తే 100% మీరు దాన్ని పాటించండి సార్. ఓకేనా? ఇప్పుడు మనకు ప్రెసెంట్గా ఏముంది సార్? పర్పస్ అనేది సింగపూర్ ఉంది. అవునా కదా? సో ఎనీహో సింగపూర్ 100% మనం సింగపూర్ వెళ్ళాలని చెప్పేసి ఒక పర్పస్ లో మనం దిగి చేసామని చెప్పేసి అంటే అది మనకు ఒక పవర్ గా మారుతుంది సార్. మరి మీ పర్పస్ అనేది క్లియర్ చేసుకుంటారా మరి ఈ రోజైనా కానీ? ఈ రోజు డిసైడ్ చేసుకోండి సార్. ఎనీహో సింగపూర్, ఎనీహో సింగపూర్, ఎనీహో సింగపూర్. అర్థమవుతుందా లేదా? సో ఆ విధంగా పవర్ అనేది క్లియర్ ఉండాలి సార్. మరి మన పర్పస్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనకు దీని గురించి నాలెడ్జ్ ఉండాలి. అవునా కదా? మనం చేసే ఇండస్ట్రీ గురించి మనకు నాలెడ్జ్ ఉండాలా ఉండదా? సో అలాంటి గ్రేట్ ఇండస్ట్రీ సార్ ఇది. ఇక్కడ రెవెన్యూ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ 2021 ప్రకారమే ఎందుకు తీసుకోవడం జరిగిందంటే 2020లో కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇండస్ట్రీ అనేది జీరో అయిపోయింది. జీరో అయిపోయిన తర్వాత నిలదొక్కుని ఎదిగిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే ఇక్కడ చూడండి సార్, మ్యూజిక్ అనేది 1500 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రెవెన్యూ జనరేట్ చేసిందంట. అదే బాలీవుడ్ వచ్చేసి 2850 కోట్లు. అదే ఐపీఎల్ వచ్చేసి
3,250 కోట్లు. ఆన్లైన్ గేమింగ్ వచ్చేసి మనకు 4,400 కోట్లు. ఆన్లైన్ ఆర్గానిక్ ఫుడ్ మార్కెటింగ్ వచ్చేసి 6,150 కోట్లు వేసిందంట సార్. అర్థమవుతుందా లేదా? సో చూడండి, అదే మన డైరెక్ట్ సెల్లింగ్ తీసుకుంటే ఇవ్వండి సార్, ఇక్కడ ఎంత ఉంది? 16,800 crore. మనము చిన్న బిజినెస్ సార్, చిన్న సార్ అని చెప్పి అంటాం కదా. సో ఇక్కడ ఏంటని చెప్పేసి అంటే మనకి చిన్నగా తీసుకోకండి సార్. మరొకసారి మనము కంపేర్ చేసుకుందాం. ఈ మ్యూజిక్ ఇండస్ట్రీకి పోయే కెపాసిటీ మన దగ్గర ఉందా మరి? లేదు, అవునా కదా? సో మనము గాంధర్వులమే ఉండాలి, లేకపోతే మ్యూజిషియన్ అయి ఉండాలి. అది మనకు ఆ టాలెంట్ లేదు. మరి బాలీవుడ్లోకి వెళ్ళే అవకాశం ఉందా? నో గురుజీ. హీరో లాగా ఉండాలి, మీరు హీరో అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. మరి మంచి క్రియేటర్ అయ్యే ఛాన్స్ ఉందా? అది కూడా నో. లేదు. మరి ఆన్లైన్లో గేమ్ ఆడే కెపాసిటీ ఉందా మీ దగ్గర? అది కూడా లేదు. నో. మరి ఆర్గానిక్ ఫుడ్ మార్కెటింగ్ చేసే కెపాసిటీ ఉందా? నో. అది లేదు, అవునా కదా? దానికి చదువు కావాలి. చూడండి సార్, మిమ్మల్ని చదువు అడగడం లేదు, మీ బ్యాక్గ్రౌండ్ అడగడం లేదు, మీ క్యాస్ట్ అడగడం లేదు, మీ జెండర్ అడగడం లేదు, మీరు ఎవరిని అడగడం లేదు సార్. మీరు మనిషా అని అడుగుతున్న అంతే కంపెనీ. అర్థమవుతుందా లేదా? గవర్నమెంట్ ప్రూఫ్ తో ఉన్న ఏదైనా ఒక ఐడి ఉందా మీ దగ్గర అని అడిగేసి మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది షేప్ షాప్ అనే కంపెనీ. అలాంటి షేప్ షాప్ కంపెనీ చూడండి సార్, మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వస్తున్నట్టు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలో సక్సెస్ అయిన పీపుల్ వచ్చేసి ఎక్కువ మంది ఉన్నారు సార్. ఎవరైతే అప్లైన్ మాట వింటారో, ఎవరైతే సిస్టమ్ను ఫాలో అవుతారో వాళ్ళు 100% కరెక్ట్ టైంలో సక్సెస్ అవుతారు సార్. ఎవరైతే మాట వినరో వాళ్ళకి ఇందాక చూపించిన కదా మ్యాప్లో, ఆ విధంగా లేట్ అవుతుంటారు సార్. చూడండి, ఇక్కడ 2025 చూసుకుంటే 64,500 crore అయింది సార్. ఎంత ఇంక్రిమెంట్ అయింది ఇక్కడ? 300% సార్. మీరు బయట చూడండి, ఆర్మీలో కానీ వేరే ఎక్కడైనా జాబ్ చేసే వాళ్ళకి వచ్చేసి 1% 2% డిఏ ఇంక్రిమెంట్ చేస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతామే. ఇక్కడ చూడండి సార్, 300% ఇంక్రిమెంట్ ఆలోచించుకోండి ఒకసారి, ఎంత పెద్ద ఇండస్ట్రీ అనేది. అంత సింపుల్గా తీసుకోవాలా? ప్రియారిటీ నో. అనేది మనం దేనికి ఎక్కువగా ఇస్తే అది 100% మనకు దక్కుతుంది సార్. ఓకేనా? చూద్దాం సార్. ఆ విధంగా వచ్చేసి అలాంటి గ్రేట్ ఇండస్ట్రీలో ఉన్న మన షేప్ షాప్ గురించి తెలుసుకుంటాం సార్. షేప్ షాప్ అనే కంపెనీ గత 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగుపెట్టింది సార్. ద గ్రేట్ కంపెనీ 26 సంవత్సరం నడుస్తుంది. డీల్ విత్ ద 14,500 కంపెనీస్ సార్. ఇక్కడ 14,500 కంపెనీస్ అని ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని చెప్పేసి అంటే ఇక్కడ వరల్డ్ వైడ్ గా తలమానికం అని చెప్పి ఉంటుంది సార్, ప్రమాణికమైన ఉంటారన్నట్టు. ఆ విధంగా వరల్డ్ వైడ్ గా ఉన్న 500 కంపెనీలలో మన కంపెనీ కూడా ఒక మెంబర్ లా ఉంటుంది సార్. అంటే ఆలోచించుకోండి మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నామని. అదేవిధంగా సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ సార్, సర్వీస్ చేస్తుంది మనకి. మీరు ఇంట్లో కూర్చుని బుక్ చేసుకుంటే మీకు హోమ్ డెలివరీ చేస్తుంది, అవునా కదా? అదేవిధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ సర్వీస్ కూడా మన కంపెనీ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా నో రీపర్చేసింగ్, మీరు కంపల్సరీ కొనుక్కోవాలి, కొనుక్కుంటేనే మీరు బిజినెస్ లో రన్ అవుతారని చెప్పేసి మిగతా కొన్ని కంపెనీస్ ఉంటాయి సార్. ఆ కంపెనీ పేరు నేను తీసుకోదలుచుకోలేదు. అక్కడ ప్రతి నెల కొనాలి సార్. మనకు అనిపిస్తే ఏంటంటే ఎగ్జాంపుల్, ఇక్కడ వచ్చేసి 15,000 to 20,000 కొనుక్కోవడానికే భయపడతారు. అక్కడ నెల 2,000 3,000 కొంటారు సార్. సంవత్సరం ఒకసారి కౌంట్ చేసుకుంటే ఎంత అవుతుందో అర్థమవుతుందా లేదా? సో ఆ విధంగా మనం కంపల్సరీ కొనాలని చెప్పేసి మనని కంపల్సరీ ఏం చేయదు, కొనుక్కోదు సార్. సూపర్ ప్రొడక్ట్ ఉంటుంది. అదేవిధంగా నో ఫ్లష్ అవుట్. ఫ్లష్ అవుట్ అని చెప్పంటే ఇన్ కేస్ మీరు కొన్ని రోజులు ఏదైనా కారణాల వల్ల, మీ హెల్త్ ఇష్యూ వలనో లేకపోతే పర్సనల్ ప్రాబ్లం వలన మీరు ఇన్ కేస్ చేయకపోతే, కొంచెం గ్యాప్ ఇస్తే మీ ఐడిని వచ్చేసి కంపెనీ ఫ్లష్ అవుట్ చేయదు, తీసేయదు సార్. అర్థమవుతుందా లేదా? సెక్యూర్ వెబ్సైట్ వచ్చేసి మనకు ఫ్రాక్షన్ మినిట్లో వచ్చేసి మనకు ఒక సర్వర్ అనేది యూఎస్ఏలో కూడా ఉంది సార్. చూడండి, ప్రపంచ దేశాలకు పెద్దగా చెప్పుకుంటాం కదా సార్, సేఫెస్ట్ కంట్రీగా చెప్పుకుంటాం కదా. అలాంటి యూఎస్ఏలో కూడా మన సెక్యూర్ ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. ఎందుకోసం చెప్పంటే మనది డాటా బిజినెస్. మన డాటా అనేది ఎంత సెక్యూర్ గా ఉంటే మన ఫ్యూచర్ అనేది అంత సెక్యూర్ గా ఉంటుంది సార్. అదేవిధంగా సేఫ్ షాప్ అనేది కంటిన్యూస్ ఇన్కమ్ సార్. మీరు ఒక్కసారి డైమండ్ అయిందని చెప్పేసి అంటే మీ కుటుంబంలో ఎవరు పనిచేయాల్సిన అవసరం లేదు సార్. అర్థమవుతుందా లేదా? మీ పిల్లలు జాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మరి అలా అన్నప్పుడు మరి కంటిన్యూస్ ఇన్కమ్ అవుతుందా లేదా? తరాలకు వస్తూ ఉంది సార్. మీరు దాన్ని ఎంత ఎక్స్టెండ్ చేసుకుంటే అంత ఇన్కమ్ అనేది వస్తుంది. అదేవిధంగా మనకు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ సార్. దీని గురించి మీకు నెక్స్ట్ స్లైడ్లో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఇటు వచ్చేసి మన కంపెనీ వారానికి 2 లక్షలు ఇచ్చే కంపెనీ మందే సార్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకంటే ముందు స్టార్ట్ అయిన కంపెనీస్ కూడా ఉన్నాయి సార్. బట్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా వారానికి 2 లక్షలు అనేది వాళ్ళు సీలింగ్ వేయలేదు సార్. మన కంపెనీ ప్రాపర్ గా వారానికి 2 లక్షలు సీలింగ్ వేసింది సార్. సో అదేవిధంగా వచ్చేసి వీఆర్ బిగినర్స్ అవర్ ఏరియా. మన ఏరియాలో వచ్చేసి మనమే స్టార్టింగ్ సార్. 150 కోట్ల జనాభాలో 1.5 2 కోట్లు కాలేదు సార్ సేఫ్ షాప్ స్ట్రెంత్ అనేది. అలా అనుకుంటే మరి మనం స్టార్ట్అప్ లో ఉన్నామా లేదా? అందుకోసమే మనం ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. నేను 2005లో 1100 మొబైల్ వచ్చింది, ఐడియా ఉందా మీ అందరికి? సరే, 1100 నోకియా మొబైల్ ఉండే.
2005 లో వచ్చినప్పుడు Yeah. అందరూ దానికే ప్రియారిటీ ఇచ్చిండ్రు. అది 1400 1500 ఉంటుండే, అది బాగుంటుండే. ఏంటిది కీప్యాడ్ ఉంటుండే, మాట్లాడుకోవడానికి పనిచేస్తుండే. అప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటే సరిపోతుందిలే, ఏం అవసరం అని చెప్పేసి అందరూ లైట్ తీసుకున్నారు సార్. ఆ టైంలో స్మార్ట్ ఫోన్ కూడా ఉండే, సేమ్ రేటే, ఇప్పుడు ఏదైతే రేట్ ఉందో అదే రేట్ ఉండే. బట్ అప్పుడు చాలా మంది ఏం చేశారు చెప్పంటే, ఆ 1100 నోకియా మొబైల్ తీసుకోవడానికి ప్రియారిటీ ఎందుకోసం ఇచ్చారని చెప్పంటే, అది తక్కువలో వస్తుందని చెప్పేసి చూసిర్రు. బట్ జస్ట్ ఒక 10 ఇయర్స్ ముందుకు వచ్చిన తర్వాత ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా లేదా, ఒకసారి జస్ట్ ఇమాజిన్ ఉన్నాయి. చేసుకోండి. అర్థమవుతుందా లేదా? సో సేఫ్ షాప్ Okay. బిజినెస్ కూడా మీకు ఇప్పుడు చిన్నగా అనిపించదు సార్. 2035 వరకు మీరు నిలబడి చూడండి, ప్రతి ఇంటికి వెళ్ళిపోతుంది సార్. అర్థమవుతుందా లేదా? అలాంటి గ్రేట్ ఇండస్ట్రీలో ఉన్నాం. సో 100% మనం ఇప్పుడు స్టార్ట్అప్ లో ఉన్నాం సార్. దీని గురించి చాలా వర్రీ కావాల్సిన అవసరం లేదు. 100% నిలబడదాం. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ కంపెనీ సార్. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుండి ప్రాపర్ గా మనకు ఎవ్రీథింగ్ లీగల్ అండ్ పర్ఫెక్ట్ గా ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న మన సేఫ్ షాప్ గురించి తెలుసుకున్నాం సార్, అవునా కదా? సో ఆ విధంగా మన కంపెనీ నడిపించే నాయకుల గురించి తెలుసుకోవాలి కదా. వీళ్ళు వచ్చేసి వరల్డ్ ఫేమస్ విజనరీ డైరెక్టర్ సార్. ఒకసారి బిగ్ క్లాస్ సార్ వీళ్ళందరికీ. సో చూడండి సార్, ఇక్కడ వీళ్ళు ఒక తల్లి పిల్లలు కాదు, బట్ అయినా కానీ 25 సంవత్సరాలుగా కలిసికట్టుగా ఉంటూ కంపెనీని తీసుకెళ్తున్నారని చెప్పి అంటే వాళ్ళకు మనకు మంచి మెసేజ్ ఇస్తున్నారు సార్. ఇక్కడ చూడండి, మన కుటుంబంలో 3-4 మెంబర్స్ అన్నదమ్ములు ఉంటేనే పెళ్ళైన తర్వాత మ్యాక్సిమం విడిపోతారు, అవునా కదా? అది మన Yes, ఇంట్లో Guruji. జరుగుతూ ఉన్నాం, నిత్యం చూస్తూ ఉన్నాం. 25 సంవత్సరాల నుండి వాళ్ళు కలిసి కట్టుగా ఉండి కంపెనీని ముందు తీసుకెళ్తున్నారని చెప్పంటే వాళ్ళ మధ్యలో ఎంత యూనిటీ ఉండాలి, మన కంపెనీ ఎంత ఎథికల్ గా ఉండాలి, ఎంత క్లియర్ గా ఉంటే తీసుకెళ్తారు సార్, ఒకసారి ఆలోచించుకోండి. అర్థమవుతుందా లేదా? వాళ్ళు వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. అర్థమవుతుందా? ఇక్కడ ఎవ్వరు కూడా ఓనర్స్ కాదు సార్, వాళ్ళు ఓన్లీ డైరెక్టర్స్ మాత్రమే. కంపెనీకి వాళ్ళు డైరెక్టర్స్ మాత్రమే. ఇంకొక ఆప్షన్ ఉంది సార్ మన దగ్గర. మీరు టాప్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కంపెనీ మీకు ఇక్కడ ఆప్షన్ ఇస్తుంది, మీరు పర్మనెంట్ డైరెక్టర్ కావాలనుకుంటురా అని చెప్పేసి సమ్ పర్సెంటేజ్ మీరు పే చేసి మీరు పర్మనెంట్ పార్ట్నర్ కావాలని చెప్పేసి అడుగుతుంది సార్. మనం టెంపరీ అసోసియేట్ అవుతున్నాం కదా, టెంపరీ పార్ట్నర్ అయిపోతాం. మనం టాప్ లెవెల్ ర్యాంక్ అయిపోయిన తర్వాత మన ఇన్కమ్ లెవెల్ బట్టి మనకు పార్ట్నర్షిప్ అవకాశం కూడా మన కంపెనీ ఇస్తుంటే ఎంత ఎథికల్ గా ఉంటే ఆలోచించుకోండి సార్. వీళ్ళు వచ్చేసి ఎప్పుడు కూడా చెప్పారు సార్. ఇక్కడ మన రజత్ వర్మ సార్ చెప్పారు ఏం చెప్పంటే, మేము ఏం ఆటో డ్రైవర్ అవుతూ ఉంటుంది, కంపెనీ ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి కావాలనుకుంటే వాళ్ళ వారసులకు వచ్చే అవకాశం ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఏమొస్తుందని చెప్పంటే, ఎవరైతే పర్ఫెక్ట్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్న లీడర్స్ కూడా అవకాశం ఇస్తామని చెప్పంటారు. అంటే ఎంత గొప్ప మనసు ఉండాలి సార్, ఆలోచించుకోండి. బయట ప్రపంచంలో ఇలాంటి ఆప్షన్ ఎక్కడైనా ఉందా? అలాంటి గ్రేట్ డైరెక్టర్స్ ఉన్నారు సార్ మన కంపెనీకి. సో అలాంటి గ్రేట్ డైరెక్టర్స్ గురించి చెప్పుకుందాం సార్. మిస్టర్ రజత్ వర్మ సార్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్ చూసుకోవడం జరుగుతుంది. మిస్టర్ రాజానాథ్ సార్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్. రాజ్పాల్ అరోరా సార్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. హరీష్ సోది సార్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్. అండ్ సిద్ధార్థ్ సేగల్ సార్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ టెక్నాలజీ సార్. వాళ్ళు వచ్చేసి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని చూసుకుంటూ వాళ్ళు హ్యాపీగా ముందు తీసుకెళ్తున్నారు సార్. చూడండి, ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయినా కానీ 4 పైలట్లు ఉంటారు సార్, కానీ మన ఫ్లైట్ కి ఎంతమంది పైలట్లు? 5. అర్థమవుతుందా లేదా? పంచ పాండవ్ లాగా ఎంతమంది ఉన్నారు? 5 అర్థం చేసుకోండి. అలాంటి గ్రేట్ అంటే గ్రేట్ సూపర్ కంపెనీ ఉన్నాం, మంచి సెక్యూర్ కంపెనీలో ఉన్నాం సార్. చూడండి, మన కంపెనీ వచ్చేసి రీసెంట్ గా వరల్డ్ రికార్డ్ చేసింది సార్. అర్థమవుతుందా లేదా? 1,00,000 మంది డైరెక్ట్ సెల్లర్లతోటి మనకు ఓన్లీ 1,00,000 మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. దాంట్లో ఇంకా 20-30 మంది 20 to 30,000 వచ్చి ఎక్స్ట్రానే వచ్చేసారు. అర్థమవుతుందా లేదా? అలాంటి సూపర్ వీడియో చూడండి సార్, ఒకసారి మీకు కనబడతాయి ఇక్కడ.
कर दिखाया చూడండి సార్ ఇక్కడ Yes, Guruji. రాజకీయ దురంధరులు వచ్చిర్రు హేమ హేమీలు వచ్చింది సార్ రాజకీయంలో వాళ్ళు వచ్చేసి లాస్ట్ స్టేజ్లో ఉన్న ఎంత అనుభవం ఉన్న నాయకులు వచ్చారని చెప్పేసి అంటే మన సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఒక విషయం చెప్తాడు సార్ మన కంపెనీ గురించి ఆప్ నౌకరీ కర్నే వాళ్ళని నౌకరీ దేనే వాళ్ళు అంటాడు అర్థమవుతుందా లేదా మీరు నౌకరీ చేసే వాళ్ళు మీరు జీతంగా పని చేసే వాళ్ళు కాదు మీరు జీవితాలను మార్చే వాళ్ళని చెప్పండి సార్ అర్థమవుతుందా లేదా అలాంటి గ్రేట్ దురంతలు వచ్చేసి మన దగ్గర మనకు సపోర్ట్ చేస్తారని చెప్పండి ఆలోచించుకోండి ఎంత పెద్ద కంపెనీలు ఉన్నాం అనేది సో ఇందాక చెప్పినా కదా సార్ మీకు సిస్టమ్ అంటే ఏందని చెప్పేసి సో సిస్టమ్ అంటాం కదా మరి సిస్టమ్ అంటే ఏంది మీకు ఐడికి ముందు ట్రిపులేషన్ వస్తుంది సార్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మనం సక్సెస్ కావడానికి మనకు సపోర్ట్ చేస్తుంది సార్ అదొక సిస్టమేటిక్గా సపోర్ట్ చేస్తుంది అర్థమవుతుందా లేదా సో దీంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏముంటుంది సార్ ఒకటే గోల్ ఉంటుంది ఒకే ప్యాషన్తో వర్క్ చేస్తాం సార్ కోరిక అనేది అందరికీ సేమ్ ఉంటుంది సార్ డైమండ్ కావాలి డైమండ్ కావాలి డైమండ్ కావాలి డైమండ్ కావాలి అర్థమవుతుందా లేదా సో అదే విధంగా వచ్చేసి టీమ్ సార్ ఎంతమంది వచ్చినా కానీ ఒక టీం వర్క్గా మనము ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది అర్థమవుతుందా సో మరి ఆర్ యూ కనెక్ట్ విత్ ద సిస్టమ్ అని చెప్పి అడుగుతుంది సార్ మిమ్మల్ని మీరు సేఫ్ షాప్లో ప్రోడక్ట్ మీరు షాపింగ్ చేస్తే మీకు ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది మీరు సేఫ్ షాప్లో ప్రొడక్ట్ కోసం వచ్చారా ప్రొడక్ట్ కోసం ఎవరు దాదాపు వచ్చుండారు సార్ ఎందుకోసం వచ్చినా మనం మన లైఫ్ మార్చుకోవాలి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టైం ఫ్రీడమ్ అనేది మనకు రావాలన్న ఉద్దేశంతో మనం దీంట్లోకి వచ్చాం అవునా కదా సో మరి అలా వచ్చినప్పుడు చూడండి సార్ బయట డిగ్రీ చదవడానికి 3 సంవత్సరాలు దాదాపు 15 సంవత్సరాలు చదివితే మన డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుందా లేదా మనకు తెలియదు అది కన్ఫామ్గా లేదు సార్ కాంపిటీషన్ అని ఎక్కువ అయిపోయింది అవునా కదా మరి అక్కడ 15 సంవత్సరాలు చదవడంలో మనం ఖర్చు చేయడంలో వెనకడ వేయడం లేదే మరి ఇక్కడ ఒక 3 సంవత్సరాలు 36 నెలలు 36 మంత్ నేర్చుకోవడంలో మనం ఎందుకు సార్ కన్జ్యూస్ చేయాలి వెనకడ వేయాలా అలాగా నేర్పించేది ఏమంటుంది ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తుంది చూడండి సిస్టమ్ అనేది ఫస్ట్ లెర్న్ దెన్ ఎర్న్ అని చెప్పండి సార్ మనము లైఫ్లో డిగ్రీలు చేసి పీజీలు చేసి ఎన్నెన్నో కోర్సులు చేసిన తర్వాతనే మనకు జాబ్ అనేది కష్టంగా దొరుకుతుంది మరి ఇక్కడ కోట్లు సంపాదించుకునే లక్షలు కోట్లు సంపాదించుకునే బిజినెస్లో మరి నేర్చుకోవాలా లేదా సార్ నేర్చుకోవాలి కదా మరి నేర్చుకోవడానికి సార్ మీరు అడగచ్చు మరి స్కూల్ ఎక్కడుంది సార్ కాలేజ్ ఎక్కడుంది సార్ కాలేజ్ ఎక్కడ లేదు సార్ చెప్పేది ఏనండి ఎక్కడ మీకు కాలేజ్ కంటే ఎక్కువ మంచి విద్య దొరుకుతుంది చూడండి సార్ ఇక్కడ మీరు 3 సంవత్సరాలు చదువుతున్నా అనుకోని ఈ ప్లేస్లోకి వచ్చి మీరు అటెండ్ కావండి సార్ ఏ ప్లేస్ ఏంది సార్ చూడండి ఎవ్రీడే గుడ్ మార్నింగ్ మీటింగ్ ఉంటుంది సార్ మీకు మండే టు సాటర్డే వరకు ఈ గుడ్ మార్నింగ్ మీటింగ్ మీరు కనెక్ట్ కాండి మీ కింద వచ్చే టీంని మీరు కనెక్ట్ చేయించండి మీరు నేర్చుకోండి మీ కింద వాళ్ళకు నేర్పించండి సార్ ఈ విధంగా వచ్చేసి మనకు గుడ్ మార్నింగ్ మీటింగ్లో నేర్చుకోవచ్చు అదేవిధంగా సండే వెన్యూలో నేర్చుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు ఫ్రైడే ట్రైనింగ్ సార్ ఎవ్రీ సండే వెన్యూ జరుగుతూ ఉంటాయి కొత్త వ్యక్తులను తీసుకొచ్చి మీరు అక్కడ మన బిజినెస్ ప్లాన్ గురించి వినిపిస్తారు సార్ అక్కడ కూడా మనం నేర్చుకోవచ్చు అదే ఫ్రైడే ట్రైనింగ్ మనకు జూమ్లో జరుగుతుంది ఫిజికల్గా కూడా జరుగుతుంది సార్ ఆ విధంగా ఫ్రైడే ట్రైనింగ్ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కోర్ ట్రైనింగ్ సార్ మంత్లీ ఒకసారి జరుగుతుంటుంది సార్ మీ ఏరియాలో మీ సరౌండింగ్లో ఒక మెయిన్ సిటీలో మీ డైమండ్ డెవోలీటర్ వచ్చేసి మీకు కోర్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది సార్ అతని అనుభవాన్ని మీకు చెప్పడం జరుగుతుంది సో ఆ విధంగా కోర్ ట్రైనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ నేర్చుకొని చెప్పండి 100% తెలిసిపోతుంది అదేవిధంగా మంత్లీ వన్ జరుగుతూ ఉంటుంది సార్ ప్రమోషనల్ వెన్యూ అనేది మన లెవెల్స్ పెరుగుతున్న కొద్ది మనకు ప్రమోషన్ వస్తుంటుంది కదా సార్ ప్రమోషన్ వెన్యూస్ అనేవి జరుగుతుంటాయి అదేవిధంగా ఎల్డిపి సార్ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైతే సెలెక్టర్ లీడర్స్ మాత్రం సార్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి జరుగుతుంటుంది సార్ మీరు మంచి పర్ఫార్మెన్స్ ఉందని చెప్పేసి అంటే మీకు మీ అప్లైన్ ద్వారా మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బీబీఎస్ సార్ బిజినెస్ బిల్డింగ్ సెమినార్ ఇది ఎవ్రీ 6 మంత్కి ఒకసారి అనేది జరగడం జరుగుతుంది మీ అప్లైన్ మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది సార్ మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు మీ అప్లైన్ టైగర్ నీకు అవకాశం వచ్చింది కంగ్రాచులేషన్ చెప్పంటే మీ లైఫ్ మారిపోతుందని చెప్పేసి అనుకోండి అర్థమవుతుందా లేదా సో అప్లైన్కి ఆ విధంగా ప్రియారిటీ చూడండి సార్ అదేవిధంగా దిశ వర్క్ షాప్ సార్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్ మనం ఇప్పుడు జస్ట్ ఈ మంత్ ఎండింగ్ లోనే మనకు దిశ అనేది తెలుగు దిశ అనేది ఉంది సార్ బెంగళూరులో సార్ అది మ్యూట్ చేయండి సార్ సుమాని సార్ సార్ ఇక్కడ రవి సార్ నాకు ఆప్షన్ లేదు ఓకే మ్యూట్ అయిందా ఓకే డిస్టర్బ్ చేయకండి సార్ మధ్యలో కొంచెం చూడండి పెనల్ కంట్రోల్ చేయండి సుమన్ సార్ దగ్గర ఉంటుంది ఓకే సార్ చూడండి ఇక్కడ మనకు నేర్చుకోవడానికి ఏముంది సార్ ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ మంత్ లోనే ఎండింగ్ లో ఉంది సార్ మనకి దిశ అనేది మన దశను మారుస్తుంది సార్ చాలా మంది అనుకుంటారు సార్ చూడండి మీ దగ్గర వెహికల్ ఉంటుంది కదా
మీ దగ్గర 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వెహికల్ ఉంటే ఆ వెహికల్ సర్వీసింగ్ చేస్తామా చేయమా? చేపిస్తాం కదా. చేస్తాను. ఆ వెహికల్ కి సర్వీసింగ్ ఏ విధంగా చేయిస్తామో మన బ్రెయిన్ కి ఎప్పుడైనా సర్వీసింగ్ జరిగిందా సార్ జీవితంలో? నో. మనం డైలీ ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి టెన్షన్స్ తోటి పిల్లల ద్వారా నుండి మీ బయట సమాజం నుండి వచ్చే టెన్షన్ తోటి మన బ్రెయిన్ అనేది మొత్తం చెత్తగా తయారైపోయింది సార్. అలాంటి బ్రెయిన్ ని మనం మైండ్ ని మనము రీసెట్ చేసుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి. మన మొబైల్ రీసెట్, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ హ్యాంగింగ్ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం సార్? దాన్ని రీసెట్ చేస్తాం, అవునా కదా? అదే మరి బ్రెయిన్ హ్యాంగింగ్ అయితే ఆప్షన్ ఉందా? లేదు సార్. వన్ No. అండ్ ఓన్లీ ప్లేస్ దిశ. ఈ దిశ వర్క్షాప్ అనేది పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఫారెన్ కంట్రీస్ వెళ్ళి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి తీసుకుంటారు సార్. ఇక్కడ మన కంపెనీ మీరు షేప్ షాప్ లో జాయిన్ కావడం వల్ల మీ అదృష్టం అనుకోండి. జస్ట్ ఫ్యూ మీరు తినడానికి ఉండడానికి అయ్యే ఖర్చులు మాత్రం మీరు భరిస్తే మీకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తుంది సార్. 3 రాత్రులు 4 రోజులు. అర్థమవుతుందా లేదా? మరి Yes, అలాంటి Guruji. దిశ వర్క్షాప్ ని మనము అటెండ్ చేయొచ్చా చేయరాదా? ఏజ్ గురించి మనం గొప్ప వ్యక్తిగా ఎదగాలని చెప్పేసి అంటే మన ఫస్ట్ మైండ్ అనేది మారాలి సార్. మన మైండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన సాఫ్ట్వేర్ అనేది ఓల్డ్ సాఫ్ట్వేర్ సార్, అప్డేట్ చేసుకోవాలా ఉందా? 100% వెల్కమ్ సార్. దిశకు వెల్కమ్. ఎవరైతే దిశ అటెండ్ చేస్తారో 100% వాళ్ళ దశ అనేది మారిపోతుంది సార్. ఇక్కడ సీనియర్ లీడర్ చెప్పుకునే ఏ లీడర్ అయినా సరే ఎవ్రీ ఇయర్ అనేది 100% దిశ అటెండ్ చేస్తారు సార్. ఎందుకోసం అని చెప్పేసి అంటే మన వెహికల్ కి ఏ విధంగా అయితే సర్వీసింగ్ చేయించకపోతే ఖరాబ్ అయిపోతుందో మన బ్రెయిన్ కూడా సర్వీసింగ్ కాకపోతే ఆ వ్యక్తి బిజినెస్ లో ఉండడు, ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది సార్. అర్థమవుతుందా? అదే విధంగా డైమండ్ ఫంక్షన్స్ అనేది సార్ ఇయర్ ఎండింగ్ లో మాక్సిమం డిసెంబర్ లో డేటింగ్ కరాలి సార్. డిసెంబర్ లో మాక్సిమం డైమండ్ ఫంక్షన్ అనేది ఉండదు సార్. ఈ విధంగా ఇక్కడ మనకు నేర్చుకోవడానికి ఇలాంటి మంచి అవకాశం అనేది మన షేప్ షాప్ కంపెనీ ఇస్తుంది సార్. ఇక్కడ SSS యూనివర్సిటీ అనుకోండి సార్. ఈ SSS యూనివర్సిటీతో మీరు కనెక్ట్ అయితే 100% మీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోవచ్చు సార్. అర్థమవుతుందా లేదా? ఓకే సార్. సో అలాంటి సిస్టంలో ఉన్న మన టీం గురించి తెలుసుకోవాలి కదా. మన టీం నేమ్ వచ్చేసి RTT సార్, రాయల్ టైగర్ టీం అంటారు సార్. మీ పాస్వర్డ్ ముందట మీకు TT అని వస్తుంది చూడండి. TT అంటే టైగర్ టీం, దాన్ని RTT అంటారు సార్ షార్ట్ ఫామ్ లో. మన RTT ఫౌండర్ లీడర్ వచ్చేసి భారత్ పద్మభూషణ్ సమ్మాన్ వచ్చేసి మన డాక్టర్ వికాస్ యాదవ్ గురించి సార్. ఒకసారి బిగ్ క్లాప్ సార్. నార్మల్ ఫ్యామిలీ నుండి స్టార్ట్ అయ్యి నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుండి స్టార్ట్ అయ్యి వచ్చేసి ఎంత పెద్ద ఎంపవర్ తయారు చేసిన చూద్దాం. ఇక్కడ మన RTT అనేది షేప్ షాప్ లో 4 టీంలు ఉంటాయి సార్. 4 టీంలలో మన టీం అనేది నంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది సార్. ఫాస్టెస్ట్ డైమండ్స్ ఇన్ ద షేప్ షాప్ మన టీంలోనే 781 రోజులలో 781 డేస్ లోపల డైమండ్ అయిన వ్యక్తులు ఉన్నారు సార్. హైయెస్ట్ బిజినెస్ పర్చేసింగ్ మన టీం నుండే జరుగుతూ ఉంటుంది. మోస్ట్ సాక్రిఫైడ్ టీమ్ లీడర్స్ చూడండి సార్. ఈ టైంలో చాలా మంది వచ్చేసి ఫ్రీగా ఉంటారు సార్. మీరు మీ టైం సెట్ చేసుకొని మీ లీడర్స్ వచ్చేసి మీ దగ్గర సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆలోచించుకోండి సార్. ప్రతి ఒక్క టీం లీడర్ వచ్చేసి సాక్రిఫైస్ అనేది మనకి ఇక్కడ RTT మనకు నేర్పిస్తుంది సార్. అదేవిధంగా మోర్ దెన్ టార్గెట్ విన్నర్స్ చూడండి. మిగతా ఫారెన్ ట్రిప్ వచ్చిన వాళ్ళు తెలుస్తుంది సార్. RTT మొత్తం నియర్ అబౌట్ 100 మందిని కంపెనీ తీసుకెళ్తుందని చెప్పంటే దాంట్లో 88 మంది వచ్చేసి RTT ఉంటారు. అంటే ఆలోచించుకోండి సార్ మనం ఎంత ఫాస్టెస్ట్ గా ఉన్నాం, ఎంత మంచి టీంలో ఉన్నాం అనేది. అదేవిధంగా వచ్చేసి మన టీం అనేది ఆల్ ఓవర్ ఇండియాలో సార్ 29 రాష్ట్రాలలో నడుస్తుంది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా నడుస్తుంది. మోర్ దెన్ 600 డైమండ్స్ ఆల్రెడీ అయిపోయింది సార్. మన ఇయర్ వచ్చేసి ఇప్పుడు దాదాపు 2000 చేంజ్ లో మనకు కాబోతుంది సార్. ఈ ఇయర్ ఎండింగ్ వరకల్లా ఇక్కడ మన టీం అనేది సూపర్ అండ్ సూపర్ గా వెళ్తుంది సార్. చూడండి మనం ఏం నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి నేర్చుకున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న మన కంపెనీ గురించి నేర్చుకున్నాం. మన కంపెనీ డిస్టర్బ్ చేయని ఓకే. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న మన కంపెనీ గురించి నేర్చుకున్నాం సార్. మన కంపెనీలో ఉన్న సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. అదే సిస్టమ్ లో ఉన్న మన టీం గురించి నేర్చుకున్నాం సార్. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది సార్. ఓకేనా? చూడండి సార్ ఇక్కడ ఏం అడుగుతుంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇది మీ జీవితంలో మీకు వచ్చిన మొట్టమొదటి అవకాశమేనా? మొట్టమొదటి అవకాశం అయితే ఇక్కడ చూడండి సార్. ఒక చిన్న సింపుల్ వర్డ్ ఏంటంటే సక్సెస్ ఇస్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ బట్ ఆఫ్ చాయిస్ అని చెప్పంటారు సార్. ఇక్కడ సక్సెస్ అనేది ఎవరికి కూడా బై ఛాన్స్ గా రాదంట. దాన్ని మీరు చాయిస్ గా తీసుకుంటేనే ఇక్కడ మీరు సక్సెస్ అవుతారు సార్. మీరు డైమండ్ కావాలని చెప్పేసి మీరు జాయిన్ అయిపోయి డైలీ జూమ్ మీటింగ్ అనేది చేసి డైలీ ప్రోగ్రామ్ అటెండ్ చేసి మీరు సిస్టమ్ చెప్పినట్టుగా వినకపోతే మీరు సక్సెస్ అనేది కాలేరు సార్. మీరు బై ఛాన్స్ గా మీకు డైమండ్ షిప్ అనేది రాదు. మీరు చాయిస్ గా తీసుకోవాలి. నేను కావాలని చెప్పేసి మీరు సంకల్పం తీసుకుంటే దీంట్లో డైమండ్ అవుతారు సార్. చూడండి మన పిల్లలు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, పోలీస్ కావాలని చెప్పేసి వాళ్ళు ఎవరైతే చాయిస్ గా తీసుకుంటారో వాళ్ళే ఇక్కడ
అది సాధిస్తారు సార్. వాళ్ళు ఛాయిస్ తీసుకోకుండా ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఛాయిస్ వస్తుందా? ఛాన్స్గా వస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఏఎస్ చదివింది సార్, ఐపీఎస్ చదివారు, మీ పిల్లల్ని మీరు ఐపీఎస్ చేయగలుగుతారా? కంటిన్యూ చేయగలుగుతారా మీ సర్వీస్ని? చేయలేరు కదా. ఇక్కడ ఏందని చెప్పేసి అంటే మనం ఛాయిస్గా తీసుకుంటేనే 100% దీనిలో కూడా మనము డైమండ్ అయిపోతాం సార్. అర్థమవుతుందా లేదా? చూద్దాం సార్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వాట్ హ్యాపెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 ఇయర్స్, 65 సంవత్సరాల తర్వాత మన ఇండియాలో ఏం జరుగుతుందో సార్ సింపుల్గా గమనించండి సార్. లైఫ్ అనేది ఎంత స్వీట్ అండ్ షార్టో, మనం దాంట్లో ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం దీన్ని బట్టి అర్థమవుతుంది. 36% వచ్చేసి 65 ఏజ్ వచ్చేసరికి 36%, ఇండియాలో ఉన్న 36% వచ్చేసి వాళ్ళు చనిపోతురంట సార్. 36% మంది చనిపోతురంట. 54% మంది వచ్చేసి వాళ్ళు మిగతా వాళ్ళపైన డిపెండ్ అవుతున్నారంట. అదే 5% పీపుల్ వచ్చేసి స్టిల్ ఇన్ జాబ్ ఆర్ వర్కింగ్. 5% మంది వచ్చేసి 65 సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళు జాబ్ చేస్తున్నారు. అసలు ఆలోచించుకోండి మరి ఎలాంటి కండిషన్లు ఉందనేది. అదేవిధంగా వచ్చేసి 4% పీపుల్ మాత్రమే ఫైనాన్షియల్లీ ఫ్రీ అయిందంట. ఎంతమంది? 4% మాత్రమే, 4% మాత్రమే ఫైనాన్షియల్ ఫ్రీ అయింది తప్ప వాళ్ళకి టైం ఫ్రీడమ్ లేదు. అర్థమవుతాం లేదా? ఓన్లీ 1% పీపుల్ మాత్రమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది, వాళ్ళ దగ్గర టైం ఫ్రీడమ్ ఉంది సార్. సో అది మరి మనం 1%లో ఉండాలా లేకపోతే మనము ఈ 5%లో ఉండాలా? ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి సార్ మీ లైఫ్లో. ఇది మీ లైఫ్లో ఎవరికైనా సరే సార్, ఏ వ్యక్తి అయినా సరే, పుట్టిన వ్యక్తి 100% ఏదో ఒక రోజు 100% చనిపోవడం కంపల్సరీ సార్. ఎవరు పర్మనెంట్గా ఇక్కడ ఎవరు కూడా ఉండరు, అవునా కదా? మరి మనం పోయేటప్పుడు ఏ లెవెల్లో ఉన్నాం? మరి మనం ఇక్కడ వాళ్ళు పర్మనెంట్గా రావడం లేదు సార్. మనము చాలా మంది చెప్తా ఉంటారు, కహానీలు చెప్తా ఉంటారు సార్, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చినాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోదాం అని చెప్పేసి. సార్ పోయేటప్పుడు తీసుకుపోవడం కాదు సార్, నీ పైన డిపెండ్ అయిన వాళ్ళకి నువ్వేమి ఇచ్చిపోతున్నావు, నీ లైఫ్ ఏంది, నీ బతికేది ఒకసారి ఆలోచించుకోండి సార్. మనం ఎందుకోసం వచ్చినాం, భూమి మీదకి ఎందుకోసం వచ్చినాం, మరి ఏమి ఇచ్చిపోతున్నాం, మన పైన డిపెండ్ వాళ్ళకి ఏమి ఇచ్చిపోతున్నాం? అర్థమవుతుందా లేదా? ఇది ఒక్కసారి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీరు డైలీ గుర్తు చేసుకోండి సార్, ఓకేనా? సో అలాంటి మనం 1%లో ఉండే వర్క్ చేస్తున్నాం కాబట్టి 100% సార్ మనకు కొంచెం స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం కావచ్చు, మనం నేర్చుకోవడంలో కంజూస్ చేస్తే మీకు లేట్ కావచ్చు అంతే తప్ప ఇక్కడ మిమ్మల్ని సేఫ్ షాప్ కంపెనీ ఈరోజు మీరు ప్లాన్ చెప్పారని చెప్పేసి మిమ్మల్ని బయటకు పంపించేది, మిమ్మల్ని మీ ఐడిని టర్మినేట్ చేయదు సార్. కానీ నిలబడి చెయ్యండి. అర్థమవుతుందా లేదా? చిన్న చిన్న వాటికి ఈగోలోకి వెళ్ళి మీరు వదిలేసి వెళ్ళిపోతే మీరే లాస్ అవుతారు తప్ప ఇక్కడ అప్లైన్ కానీ సిస్టమ్ కానీ ఎలాంటి లాస్ లేదు, ఇక్కడ కంపెనీకి ఎలాంటి లాస్ లేదు. అర్థమవుతుందా లేదా? అట్లా ఉంటుంది సార్. చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూడండి సార్, ఇక్కడ మనకి డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ సార్, మనకు వచ్చేసి కళలు ఉంటాయి సార్. ఇక్కడ చూడండి చూసుకుంటే రికగ్నిషన్ ఉండాలని, పెద్ద కార్ ఉండాలని, జ్యువెలరీ ఉండాలని, బెస్ట్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్స్, ఫారెన్ ట్రిప్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, బంగ్లా కానీ, టైం ఫ్రీడమ్ అని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ, వెకేషన్ చెప్పేసి ఇది డ్రీమ్స్ ఆఫ్ లైఫ్. ఎవరికైనా కానీ డ్రీమ్స్ అనేది ఉంటాయి సార్. మరి డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ అనేది సర్కిల్ అనేది పెద్దగా ఉంది, ఇన్కమ్ ఆఫ్ లైఫ్ సర్కిల్ చూడండి సార్ ఎంత ఉంది, చిన్నగా ఉంది. మనం ఏం చేస్తాం మరి? మనకు చిన్నప్పుడు నుండి ఏం నేర్పించిండ్రు? అరే మనకి ఎంత చెద్దరు ఉంటే అంతే కాళ్ళు చెప్పుకోవాలి బిడ్డ అని నేర్పించారు, అవునా కదా? అదే చేస్తున్నామా లేదా? సో Yes, షేప్ టాప్ కంపెనీ ఏమడుగుతుంది చెప్పంటే, మరి మీ ఇన్కామ్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నారు? మనం ఏం చేస్తున్నాం? ఎంతైతే ఇన్కమ్ ఉందో మన లైఫ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్, ప్రతి దానికి కాంప్రమైజ్. కార్ ఎందుకులే అని చెప్పేసి బైక్లో తిరుగుతుంటాం, లేకపోతే సైకిల్లో తిరుగుతూ ఉంటాం, రికగ్నేషన్ పక్కన పెట్టేస్తాం, జ్యువెలరీ అని చెప్పి రోల్ గోల్డ్ వాడుతూ ఉంటాం, బంగ్లా అని చెప్పేసి రెంట్లో ఉంటాం. బెస్ట్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్స్, వాళ్ళని ఏదో గవర్నమెంట్ స్కూల్ నేర్పిస్తే, మా నాన్న గవర్నమెంట్ స్కూల్ నేర్పించారు, నేను కూడా అదే చేస్తా, అవునా కదా? అదే జరుగుతుంది. బంగ్లా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా సార్? బ్యాంక్ బ్యాలెన్స్ అంటే దానికి మీనింగ్ కూడా తెలియదు, చాలా మంది ఉన్నారు. సో అదేవిధంగా టైం ఫ్రీడమ్ అంటే దానికి మనకు తెలియదు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కూడా దాన్ని పెద్ద పట్టించుకోం. కొంతమంది ఫ్లైట్ ఎక్కకుండా కూడా చనిపోయిన ఉన్నారు సార్, సగం మంది మనకు తెలిసిన వాళ్ళు. సో ఆ విధంగా ఫారెన్ ట్రిప్ కూడా ఉన్న పెద్దగా పట్టించుకోం. వెకేషన్స్ ఏంటి సార్? అంటే సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉంటాయి కదా పిల్లలకు, ఎండాకాలంలో ఏదో ఒక ప్లేస్కి వెళ్తే, ఒక సినిమాకి వెళ్తే అయిపోయి అదే వెకేషన్స్, అవునా కదా? కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్, లైఫ్ని ప్రతి దాన్ని కాంప్రమైజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నామా లేదా? సార్ నేను కూడా సేఫ్ షాప్కి వచ్చే కంటే ముందు కాంప్రమైజ్ అయి బతికినా సార్ నేను. అర్థమవుతుందా లేదా? సో మీ లైఫ్లో కూడా జరుగుతుందా? Yes, Guruji. జరుగుతుంది అని చెప్పేసి అంటే ఇక్కడ Yes, కంపెనీ Guruji. మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది సార్, వై నాట్ ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్? మీ ఇన్కమ్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నారు? ఇన్ని రోజులుగా అవకాశం రాలేదు, సంపాదించుకునే అవకాశం రాలేదు కాబట్టి చేయలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, మరి అవకాశాన్ని వినియోగించుకోండి. వినియోగించుకోవచ్చా లేదా? Yes, ఒక Guruji. ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఫర్ సపోజ్ వచ్చేసి మీకు డ్రీమ్ ఉంది సార్, ఏముంది? చందమామ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి డ్రీమ్ ఉంది, అవునా కదా? చిన్నప్పుడు మనకి చెప్తారు చందమామ రావే జాబిలి రావని చెప్పేసి. చందమామ దగ్గరికి వెళ్ళాలని మీకు డ్రీమ్ ఉంది, మీరు ఎంచుకున్న వెహికల్ ఏం సార్? ఇక్కడ సైకిల్. ఏమంటుంది ఇక్కడ? వెరీ హార్డ్. సాధ్యమవుతుందా? No. మీ కళలేమో పెద్దగా ఉన్నాయి,
మీరు సంపాదించేది 10,000 20,000 30,000కే మన లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నాం. పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, పెద్ద పెద్ద ఇంట్లో ఉండాలి, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, పిల్లలకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే సాధ్యం అవుతుందా? అది కాని పని సార్. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే జాబ్తో కాని పని. 17 సంవత్సరాలు 7 రోజులు ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చిన సార్. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అప్పులు ఉన్నాయి. అర్థమవుతుందా లేదా? నేను జాబ్ తప్పు పట్టడం లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అనేది జాబ్ అనేది కంపల్సరీ కంపల్సరీ కంపల్సరీ. బట్ జాబులోనే ఉండిపోవడం అనుకుంటే మనంతా దరిద్రులు ఉండరు. నేను చెప్తున్నా. నా వర్డ్ మీకు కొంచెం హార్డ్గా కనిపించవచ్చు, అది 100% రిజల్ట్ సార్. నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను. నాకు నా తండ్రి చెప్పలేదు, నువ్వు బిడ్డ డైరెక్ట్ సెల్లింగ్ ఏ బిడ్డ కోటీశ్వరం అని చెప్పేసి. అర్థమవుతుందా లేదా? మీకు కూడా ఎవరు చెప్పుంటారు, మన బిజినెస్ లో మీకు చెప్తారు సార్. ఓకేనా? ఇక్కడ ఏమంటుంది చెప్పండి, వెహికల్ చేంజ్ చేసాం అనుకోండి, అదే రాకెట్ అయితే ఏమవుతుంది? ఈజీ అవుతుందా లేదా? yes గురుజీ, అలాంటి Yes. సూపర్ అండ్ సూపర్ వెహికల్ ని సెలెక్ట్ చేసుకున్న దట్ ఈస్ ద సేఫ్ షాప్. యు హావ్ సెలెక్టెడ్ ద రైట్ వెహికల్, దట్ ఈస్ ద సేఫ్ షాప్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. రెడీయా? yes వెహికల్ లో కూర్చున్నారా? yes గురుజీ, చూడండి సార్, ఇప్పటి వరకు మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. మనం ఏం తీసుకున్నాం? డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన కంపెనీ ప్రొఫైల్ ఏంది, మన కంపెనీలో మనం చేయాల్సిన పని ఏందని సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. తర్వాత మన టీం గురించి తెలుసుకున్నాం. మన టీమ్స్ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా కాంప్రమైజ్ బతుకుతున్నాం, మన ఛాయిస్ అని ఏ విధంగా తీసుకుంటాం అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు అవన్నీ తెలుసుకొని మనం సేఫ్ షాప్ అనే వెహికల్లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మరి ఏం చేయాలి? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతుందా? హలో సార్, ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోదు. మనం ఏం చేయాలని చెప్పంటే ఆ ఇన్ఫర్మేషన్ ని మన నాలెడ్జ్ లాగా మన మైండ్ లో ఫిక్స్ చేసుకొని మనం చేయాల్సిన పని అయితే చూద్దాం సార్ ఒకసారి. అర్థమవుతుందా లేదా? ఇదే సార్ మెయిన్, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. మీరు బతికున్నంత వరకు, సేఫ్ షాప్ లో బతికున్నంత వరకు చేయాల్సిన పని ఇదే సార్. ఇక్కడ పోకో C55 ఎవరు ఉన్నారు సార్, వాళ్ళని రిమూవ్ చేసేయండి. మ్యూట్ చేసుకున్నాను, వాళ్ళు వచ్చి ప్రతిసారి చేస్తా ఉన్నాం మ్యూట్ చేసాను మళ్ళీ. చూడండి సార్, ఇక్కడ మన 5 బేసిక్స్ ఏందని చెప్పేసి అంటే, ఇక్కడ ఫస్ట్ ఏమి ఉండాలంటే సార్, మనకి డ్రీమ్ ఉండాలంట. ఏముండాలి? డ్రీమ్ హలో సార్, డ్రీమ్ వినపడుతుందా? yes గురుజీ, సార్ మీకు డ్రీమ్ ఉందా? హలో yes గురుజీ, yes గురూజీ, డ్రీమ్ ఉంటే ఆ డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏం కావాలంటే మనకి లిస్ట్ లిస్ట్ కావాలి. సార్ చూడండి, ఇక్కడ డ్రీమ్ అంటే రైట్ సైడ్ మీకు బోర్డు కనబడుతుంది. ఇక్కడ yes గురుజీ, yes మీ గురూజీ, దగ్గర పర్ఫెక్ట్ గా ఒక స్టిక్చర్ అన్న ఏమైనా పెట్టుకోండి సార్, ఒక పోస్ట్ అతికించుకోండి. చూడండి, మీకు చూపిస్తాను నెక్స్ట్ ఫర్దర్ స్లైడ్ లో. ఈ విధంగా మీరు డ్రీమ్ అనేది పెట్టుకోవాలి, మీ కళ్ళ ముందు కనబడతా ఉండాలి. ఓకేనా? మరి ఆ డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేయడానికి మనకి ఏం కావాలి సార్? ఇక్కడ లిస్ట్ కావాలంటే ఏం కావాలి? ఇక్కడ లిస్ట్ కనబడుతుందా లేదా? లిస్ట్ లిస్ట్ అనేది ఈ విధంగా ప్రాపర్ గా ప్రిపేర్ చేయించండి సార్. నేనేం చెప్తున్నా అంటే, ఈ రోజు మీరు జాయిన్ అయ్యారు కదా, మిమ్మల్ని ఎవరైతే జాయిన్ అయినరో ఆ వ్యక్తిని అడగండి సార్, నాకు డబ్బులు కావాలి, నేనేం చేయాలి? సార్ డబ్బులు వస్తాయని చెప్పన్నారు కదా, నేను మీరు చెప్పేసి బిజినెస్ లో జాయిన్ అయినా, మరి నాకు డబ్బులు కావాలి, నేను ఏం చేయాలని మీరు అడగండి. అడిగితే మీకు ఈ బుక్ ఇస్తాడు సార్, టూల్స్ అనే ఇస్తాడు. ఆ టూల్స్ లో మీరు ప్రాపర్ ఈ విధంగా రాయండి సార్. ఓకేనా? సో మనం లిస్ట్ రాసాం. లిస్ట్ రాసిన తర్వాత మరి వాళ్ళని ఏ విధంగా పిలవాలి? కొందరు చేసే మెయిన్ మిస్టేక్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హౌ టు ఇన్వైట్ ఇన్ ఫోన్లో మనం వ్యక్తి దగ్గర మనం బిజినెస్ ప్లాన్ ఇవ్వాలంటే ఆ వ్యక్తి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు వచ్చేసి వెన్యూకి ఇన్వైట్ చేస్తున్నారు అనుకోండి, మంచి అవకాశం ఉంది రారా అని చెప్పేసి స్వీట్ అండ్ సాడ్గా చెప్పేసి వదిలేయాలి అంతే. ఇన్ కేసు మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నారని చెప్పేసి అంటే, నాకు ఒక పని ఉంది, నీతో మాట్లాడాలి, డిస్కషన్ చేయాలి, నువ్వు రెడీగా ఉండని చెప్పేసి టక్కన కట్ చేయాలి. మొత్తం పురాణం అంతా చెప్పేసేది. ఎవరైనా ఇన్వైట్ చేస్తే, పెళ్లికి ఇన్వైట్ చేస్తే, మనం పెళ్లిలో ఈ గోల్డ్ ఇంత పెడుతున్నాం, మా అమ్మాయికి వచ్చేసి ఇది పెడుతున్నాం, అది పెడుతున్నాం అని చెప్తామా? చికెన్ పెడుతున్నాం, మటన్ పెడుతున్నాం అని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తామా? ఏం చెప్తాం? స్వీట్ అండ్ సాడ్గా ఇన్విటేషన్ కార్డ్ ఇస్తాము. అవునా కదా? మన బిజినెస్లో కూడా మీరు ఇన్వైట్ చేసేటప్పుడు కానీ, ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ స్వీట్ అండ్ సాడ్గా చెప్పండి. మొత్తం పురాణం అంతా చెప్పేసేయకండి. అట్లా చెప్పడం వల్ల ఫెయిల్యూర్ అవుతున్నారు సార్. సిస్టమ్ ఏం చెప్తురో దాన్ని ఫాలో అవుతే ఫెయిల్యూర్ అనే వ్యక్తి ఫెయిల్యూర్ అనే ఎవరికి లేదు సార్. నేను చెప్తున్నా కదా, దాన్ని ఫాలో కాకనే ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా లేదా? దయచేసి ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేయించిన వ్యక్తి ఉంటాడో అతన్ని మీరు ఆ అప్లైన్ ని కూడా మీరు డైలీ కాంటాక్ట్ చేయండి. ఆ అప్లైన్ వచ్చేసి మీకు కరెక్ట్ సెట్ అయ్యే వ్యక్తి అయితే ఓకే, అతనితో జర్నీ చేయండి. మీరు ఎవరినో కానీ సెలెక్ట్ చేసుకోండి సార్ అప్లైన్ని. ఆ వ్యక్తి వచ్చేసి కంటిన్యూగా యాక్టివిటీలో ఉండాలి, యాక్టివ్ ఉండాలి, సిస్టమ్తో కనెక్ట్ అయి ఉండాలి. అతను వచ్చేసి అప్లైన్ అయితే వాళ్ళ అప్లైన్ మాట వింటున్నాడా లేదా, అతను ప్రతి సిస్టమ్ యాక్టివిటీ అటెండ్ చేస్తుండా లేదా, గుడ్ మార్నింగ్ మీటింగ్ వస్తుండా లేదా, ట్రైనింగ్ వస్తుండా లేదా,
అతను మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూసుకొని ఆ విధంగా అప్లైన్ సెలెక్ట్ చేసుకోండి. అలాంటి అప్లైన్కు మీరు లేచిన తర్వాత ఒకసారి పడుకునే కంటే ముందు ఒకసారి మీరు ఫోన్ చేయండి సార్. మీ దగ్గర మాట్లాడడానికి ఏ ఇష్యూ లేదని చెప్పేసి అంటే ఫోన్ చేసి గురూజీ అని చెప్పేసి చెవి దగ్గర పెట్టుకోండి. ఒక 5 minutes అతను చెప్పేది వినండి. అర్థమవుతుందా లేదా? ఆ విధంగా ఇన్నా కూడా మనం సక్సెస్ కావచ్చు సార్. అదే విధంగా మనకు టూల్స్ అనేవి ఉంటాయి సార్. ఇక్కడ ఆడియో టూల్స్ కానీ వీడియో టూల్స్ కానీ ఇక్కడ రైట్ సైడ్ కనబడుతుంది మీకు. ఇక్కడ నర్సీ గ్రేవాల్ ఛానల్ అని చెప్పేసి మన గ్రేట్ మెంటర్ వచ్చేసి ఒక ఛానల్ మెయింటైన్ చేస్తుంది సార్. దీంట్లో ప్రతి ఒక్క ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తుల డీటెయిల్స్ ఉంటాయి సార్. వాళ్ళ డాటా ఉంటుంది. సో ఆ డాటా అనేది మనము తీసుకోవచ్చు సార్. అర్థమవుతుందా లేదా? సో అందుకోసమే సార్ టూల్స్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత సీనియర్ మోస్ట్ మీరు ఎలక్ట్రీషియన్ అయినా సరే టెస్టర్ లేకుండా కరెంట్ ఉందా లేదా చెక్ చేయగలుగుతారా? అవునా కదా? మరి కొన్ని కోట్లు తీసుకొచ్చే బిజినెస్ లో మనం టూల్స్ కొనుక్కోవాలా లేదా? హలో, కొనుక్కోవాలా లేదా? 100% సార్. మీ అప్లైన్ దగ్గర నాకు టూల్స్ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మీరు అడగండి. అడిగి కొనుక్కోండి సార్. ఈ టూల్స్ కొనుక్కోవడంలో కంజూస్ చేయకండి ప్లీజ్. ఇప్పుడు పిల్లలకి చూడండి, వాళ్ళకి ₹1,00,000 వచ్చేసి ఫీజు కట్టేసి స్కూల్లో జాయిన్ చేస్తాం. ఇప్పుడు 3,000 4,000 పెట్టి బుక్స్ కొనేయకపోతే వాడు పాస్ అవుతాడా? నో గురుజీ. మరి 500 600 పెట్టేసి టూల్స్ తీసుకోవడం ఎందుకు సార్ కంజూస్ చేస్తాం మనం ఇక్కడ? తెలియక ఎవరైతే కంజూస్ చేస్తారో బిజినెస్ లో ముందుకెళ్ళడం కష్టం అవుతుంది సార్. మీ అప్లైన్ ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేయించిండో అడగండి, కరాకండి, అడగండి సార్ నాకు టూల్స్ ఇవ్వండి నేను తీసుకుంటా. ఎందుకోసం అంటే చూడండి, ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అవుతారు, మీ దగ్గర ల్యాప్టాప్ ఉండదు, ఏముండదు. మీరు కంపెనీకి సంబంధించిన ఎవరికైనా మీరు చూపించాలి దగ్గర మీ దగ్గర ఏముంటాయి చెప్పండి ఒకసారి. మీరు నోటి మడక చెప్పేస్తారు, ఫోన్లో చూపిస్తారు. ఫోన్లో ఏమర్థం అవుతుంది? అందుకోసమే దయచేసి టూల్స్ తీసుకోండి, FIM వినిపించండి. ఓకేనా? రైట్ సార్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏమంటారు సార్? డ్రీమ్ అంటుండ్రు, గోల్ అంటారు. డ్రీమ్ అంటే ఏంది, గోల్ అంటే ఏంది? హలో, yes గురుజీ. డ్రీమ్ అంటే ఏంటి, గోల్ అంటే ఏంటి? డ్రీమ్ అనేది మన కళ గురుజీ, గోల్ అనేది మన లక్ష్యం గురుజీ. రైట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవాలని చెప్పేసి మీ డ్రీమ్. అది చాలా. గోల్లోకి ఎప్పుడు కన్వర్ట్ అవుతుందంటే ఏ కలర్లో తీసుకోవాలి, ఏ మోడల్ తీసుకోవాలి, ఎంత రేట్లో తీసుకోవాలి, ఏ ప్లేస్లో తీసుకోవాలి, ఏ టైంకు తీసుకోవాలి అని చెప్పేసి మీరు ఎప్పుడైతే రాసుకుంటారో అప్పుడు అది గోల్లోకి వస్తుంది సార్. అర్థమైందా లేదా? మరి మీ డ్రీమ్గానే ఉందా, అది గోల్లోకి వచ్చిందా? ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అర్థమవుతుందా? మేము చేసిన తప్పులు మీరు చేయకూడదు అని చెప్పేసి మీకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం సార్. ఇక్కడ ఎవరిని మేము మార్చడానికి లేము. ఇక్కడ మార్చడానికి మేము దేవతలం కాదు, మేము కూడా మీలాంటి మనుషులమే. మేము చేసిన మిస్టేక్ మీరు చేయొద్దని చెప్పేసి మీకు చెప్తున్నాం. అర్థమవుతుందా లేదా? చూడండి సార్, మన కంపెనీ ఎంత సూపర్ అని చెప్పంటే ఇది కూడా నేర్పిస్తుంది సార్. కలిపి మనకు నోట్లో పెడుతుంది, మనం తినడానికి కష్టమవుతుంది. ఇక్కడ చూడండి ఏం చెప్తుంది ఇక్కడ, SML గోల్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో మనకు తెలియదు. ఎందుకోసం చెప్పండి, మనము బయట ప్రపంచంలో జాబ్ చేస్తూ ఉన్నాం. ఇన్ కేసు మంచి ఐఫోన్ కొనుక్కుంటేనే నీకు ఐఫోన్ అవసరమా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా? అలాంటి వాతావరణం వచ్చినాం కాబట్టి మనకి ఇక్కడ ప్రాపర్గా నేర్పిస్తుంది సార్. చూడండి ఇక్కడ షార్ట్ టర్మ్లో ఏం తీసుకోవాలంటే మీరు ర్యాంక్ అయిపోవాలంట. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ రావాలని చెప్పంటే మీ ర్యాంక్ అనేది ఉంటుంది. ఆ ర్యాంక్ ఏందని చెప్పేసి మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేయించారో వాళ్ళ దగ్గర అడగండి. ర్యాంక్ 1 కావాలి సార్, నేను ఏం చేయాలి అడగండి మీరు. అది ఎప్పుడు 3 to 6 months లోపట అంట. అర్థమవుతుందా లేదా? షార్ట్ టర్మ్ ఏముండాలి, మీ 3 to 6 months లోపల షేప్ షాప్ నుండి ఎర్నింగ్ చేసి ల్యాప్టాప్ తీసుకోండి, మంచి డ్రెస్సులు తీసుకోండి సార్. మనము నార్మల్గా మంచి జాబ్ చేసే ఎంప్లాయ్ అయినా సరే అతను వచ్చేసి ఏదో టీ షర్ట్ జీన్ ప్యాంట్లో పోతూ ఉంటారు సార్. చినిగిపోయిన జీన్ ప్యాంట్లు వేసుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా లేదా? అలా కాకుండా మనము లక్షల గురించి కోట్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం డిసిప్లిన్గా వెళ్దాం సార్. ఫార్మల్ డ్రెస్సెస్ అనేది మీకు ఇన్ కేసు మీ దగ్గర ఎలాంటిది లేని చెప్పంటే ఒక వైట్ షర్ట్, ఒక బ్లాక్ ప్యాంట్ తీసుకోండి సార్. అది మీరు 2 తీసుకున్నా, 1 తీసుకున్నా డైలీ ఒకటే ఉంటుంది కదా. మీరు దేంటి వేసుకున్నామని తెలుస్తుందా? తెలియదు కదా. సో ఆ విధంగా ఆలోచించండి సార్. డ్రెస్ అనేది ఫార్మల్గా నీట్గా ఉండే విధంగా ఆలోచించండి. అదేవిధంగా వచ్చేసి మీ ర్యాంక్ 3 to 6 months లోపల నేను ఏ ర్యాంక్లో ఉండాలని చెప్పేసి మీరు డిసైడ్ అయిపోండి. ఆ విధంగా గోల్ పెట్టుకోండి సార్. కొందరు వచ్చేసి ఏళ్ళ తరబడి కూడా ఇంకా 4-5 ర్యాంకులు చేయడానికి కష్టం అవుతుందంటే వాళ్ళు ఎక్కడ సార్ డైమండ్ అయితే ఆలోచించుకోండి ఒకసారి. అర్థమవుతుందా లేదా? దాన్ని కూడా పెట్టుకోండి. న్యూ బైక్ సార్, ఇన్ కేసు ఓల్డ్ బైక్ కొన్ని సంవత్సరాల బైక్ ఉంటే దాన్ని చేంజ్ చేయండి. మన దగ్గర కొత్త బైక్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తానండి సార్, మీరు ఎక్కడైనా పెళ్లికి వెళ్తారు, ఆ టైంలో మంచిగా కొత్తగా డ్రెస్ వేసుకొని వెళ్ళారు అనుకోండి, మీ ఎగ్జైట్మెంట్ ఎట్లుంటే ఒకసారి జస్ట్ ఊహించుకోండి. చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఉందా లేదా? ఇట్లా గల్ ఎగిరి వేసుకుంటామా లేదా కొత్త డ్రెస్ అయితే? అదే చినిగిపోయిన డ్రెస్, పాత డ్రెస్ ఐరన్ చేసుకొని వేసుకోపోతే భయపడుతూ పోతాం. అవునా కదా? అది హ్యూమన్ సైకాలజీ సార్. అందుకే మీ దగ్గర పాత బైక్ ఉంటే దయచేసి దాన్ని ఎక్స్చేంజ్ చేసేయండి. మీకు వచ్చిన డబ్బులతోటే మళ్ళీ మీరు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టకండి.
సేఫ్ షాప్లో వర్క్ చేసి తీసుకోండి సార్. సేఫ్ షాప్ కూడా అదే నేర్పిస్తుంది, సిస్టమ్ కూడా అదే నేర్పిస్తుంది. అర్థమవుతుందా లేదా? రైట్ సార్. అదేవిధంగా వచ్చేసి మిడిల్ టర్మ్ గోల్ అంటే చూసుకోండి సార్, ఇక్కడ మనకు 1 to 2 ఇయర్స్ లోపల సార్. 1 to 2 ఇయర్స్ లోపల ఏముండాలంటే ఫారెన్ ట్రిప్ సార్. ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి మన కంపెనీ మనకు ట్రిప్స్ ఇస్తుంది సార్. ప్రెసెంట్గా మనకు సింగపూర్ ట్రిప్ ఇచ్చింది, అవునా కదా? ఫారెన్ ట్రిప్స్ కూడా మనం గోల్గా పెట్టుకుంటేనే మనం దాన్ని విన్ అవుతామంట. అదేవిధంగా కార్ బుకింగ్ డేట్ సార్. మన టీంలో ఆనవాయితీ ఏం చెప్పేసి అంటే, ఏ వ్యక్తి అయితే ర్యాంక్ 3 కంప్లీట్ అయిపోయిందో ఆ వ్యక్తికి వచ్చేసి కార్ బుకింగ్ చేస్తాం సార్. 4th ర్యాంక్ అయిపోయిన తర్వాత కారు రిలీజ్ చేయించడం ఆనవాయితీకి వస్తుంది సార్. అర్థమవుతుందా లేదా? సో దాన్ని మీరు కంటిన్యూ చేయాలని చెప్పంటే కొంచెం సిస్టమ్తో ఉండండి, 100% మీకు కూడా వస్తుంది. ఓకేనా? అదేవిధంగా మనం ఫ్యామిలీకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కూడా మనము మిడిల్ టర్మ్ గోల్గా పెట్టుకోవాలంట. ఎందుకోసం అని చెప్పేసి అంటే, మీరు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు సార్. ఇన్ కేస్ ఫీల్డ్లో వెళ్ళాల్సి వస్తుంది, లేట్ నైట్ వస్తూ ఉంటారు, మీరు చేయాల్సిన పని మీ ఫ్యామిలీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్ గోల్ పెట్టుకొని ఇచ్చామనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. హలో, అర్థమవుతుందా లేదా? సార్ అనుకోవచ్చే మా ఇంటోలే కదా అని చెప్పేసి వాళ్ళకు చిన్న గిఫ్ట్ ఇవ్వండి, మన బిజినెస్ గురించి ఎంత ఇంప్రెషన్ వస్తుంది, వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తారా లేదా? అది మనం మా మేడం వద్దంటుంది సార్, రానివ్వడం లేదు సార్ అని చెప్పండి. ఎలా రాయిస్తే చెప్పండి ఒకసారి. అర్థమవుతుందా లేదా? సో అందుకోసమే సార్ టీమ్ సైజ్ కూడా 1 to 2 ఇయర్స్ లోపల ఎంత టీమ్ సైజ్ ఉండాలని చెప్పేసి మీరు గోల్గా పెట్టుకుంటేనే మనకి దక్కుతుందంట. అదేవిధంగా చూసుకుంటే సార్ ఇక్కడ చూడండి, మనము లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి ఇక్కడ డైమండ్ 8 కానీ, బిగ్ కార్ అంటే BMW, ఆడి కార్, ఇలాంటి జగ్వార్ లాంటి పెద్ద పెద్ద కార్లు కానీ, బిగ్ హోమ్ అండ్ సార్ 3 BHK అండ్ ఎబో. మనం ఏమనుకుంటాం చెప్పండి, 2 BHK ఎప్పుడో కట్టింటాం, సంవత్సరం 15-20 ఏళ్ళ కింద, అదే మనం సెటిల్ అనుకుంటాం. అది కాదు సార్, 3 BHK అండ్ ఎబో. అలాంటి ఇల్లు కోసం మీరు డ్రీమ్ పెట్టుకోండి. ఎప్పుడు లాంగ్ టర్మ్ 3 to 5 ఇయర్స్ లోపల సేఫ్ షాప్ నుండి వచ్చిన డబ్బులతో తీసుకోవాలని పెట్టుకోండి సార్. అదేవిధంగా వచ్చేసి ఫ్యామిలీతో పాటు ట్రిప్ సార్. ప్రపంచ దేశాలను తిప్పండి సార్. సేఫ్ షాప్ కంపెనీ తిప్పడానికి రెడీగా ఉంది. మీరు ఓన్లీ నిలబడండి. 18వ ర్యాంక్ వరకు వెళ్తే మీ ఫ్యామిలీతో పాటు 10 పెద్ద పెద్ద దేశాలు తిప్పుతా ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మీరు డెడ్ స్లోగా వర్క్ చేసినా సరే అని చెప్పేసి కంపెనీ మనకు ఆఫర్ ఇస్తుంది. చూడండి ఎంత మంచి కంపెనీ. అదేవిధంగా లైఫ్ టైం గోల్ సార్. మన జీవితాంతం మనం ఏం చేస్తామని చెప్పేసి గోల్గా పెట్టుకోవచ్చు సార్. చూడండి, నేను వచ్చేసి నా అప్లైన్ దగ్గర కాంటాక్ట్ అయిపోయి నా అప్లైన్ ఏం చెప్తే అది చేసిన కాబట్టి నేను డ్రీమ్ పెట్టుకున్నా సార్. చూడండి, ఇక్కడ ఆపిల్ ఫోన్ కావాలని డ్రీమ్ పెట్టుకున్నా, ఆపిల్ ఫోన్ వచ్చేసింది. స్కూటీ కావాలని డ్రీమ్ పెట్టుకుంటే కొత్త స్కూటీ వచ్చింది. ఇక్కడ చిన్న స్టోరీ చెప్పాలి సార్. నేను ఆర్మీలో సర్వీస్ చేస్తుంటే నేను లీవ్ వస్తే సంవత్సరానికి 3 సార్లు లీవ్ వస్తుంది సార్. మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి, మీరు ఎట్లా వేసుకున్నా మీ ఇష్టం. 3 నెలలకు వస్తారు లీవ్ వస్తుంటాం కదా, 3 నెలలు వస్తారు లీవ్ వచ్చినప్పుడు 1 మంత్ ఉంటాం కదా, 1 మంత్కు బైక్ ఎందుకు అని చెప్పేసి వీళ్ళది తీసుకుంటే సార్, బామ్మడిదో ఎవరిదో బంధువులు తీసుకొని ఆ 1 మంత్ నడిపించేసి వెళ్ళిపోతుంది సార్. సెకండ్ హ్యాండ్ పల్సర్ బైక్ కొనడానికి భయపడ్డ మేము డ్రీమ్ ఏదో అంటుకొని చూడండి సార్. నెక్స్ట్ ఈ విధంగా ఏంటిది, యాపిల్ ఎయిర్ ప్యాడ్ పెట్టుకున్నాం. అదేవిధంగా యాపిల్ ఫోన్ వచ్చింది, యాపిల్ ల్యాప్టాప్ వచ్చింది, కార్ వచ్చింది, ఫారెన్ ట్రిప్ వచ్చింది, అన్నీ వచ్చినాయి సార్. పెట్టుకున్న టైంలో 100% చేసినాం సార్. ఎవరైతే డ్రీమ్ పెట్టుకోలేదో వాళ్ళకి దొరకదు సార్. మేము కూడా స్టార్టింగ్లో అనుకున్నాం డ్రీమ్ పెట్టుకుంటే అవుతుందా, రాలేదు. ఎప్పుడైతే డ్రీమ్ పెట్టుకున్నామో అప్పుడు మాకు వచ్చేసింది. చూడండి, ఇక్కడ మీకు కళ్ళ ముందు ఇది ఏది కావాలో మీకు ఎవిడెన్స్ నా దగ్గర చూపిస్తా, నాకు పర్సనల్ కాంటాక్ట్ కావచ్చు. ఓకేనా? అదేవిధంగా సార్ అవన్నీ నెరవేరినాయి కాబట్టి ఇప్పుడు చూడండి సార్, ప్రాపర్ డేట్ టైంతో పాటు అమౌంట్తో పాటు ఈ విధంగా జెట్ చూడండి సార్, ప్రైవేట్ జెట్ సార్. సెకండ్ హ్యాండ్ పల్సర్ బైక్ కొనడానికి భయపడే ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ప్రైవేట్ జెట్ డ్రీమ్ పెట్టుకున్నా అంటే మరి ఎంత పెద్ద బిజినెస్ చూడండి ఒకసారి. హలో, 2035 వరకల్లా నా బ్యాంక్ బ్యాలెన్స్ 100 కోట్లు ఉండాలి. ఎంత ఉండాలి? 100 కోట్లు డ్రీమ్ పెట్టుకున్నాం సార్. చూడండి, 2045 వరకల్లా ఇండియన్ ఫోర్స్ అనే మ్యాగజైన్లో నా పిల్లల్ని ఉంచాలని చెప్పేసి అంటే ఎంత పెద్ద డ్రీమ్, లైఫ్ టైం డ్రీమ్ పెట్టుకోండి. అట్లా గొప్పగా ఆలోచించండి. గొప్పగా ఆలోచిస్తే 100% గొప్పగా ఎదుగుతాం సార్. చిన్నగా ఆలోచిస్తే చిన్నగా ఉండిపోతాం. అర్థమవుతుందా లేదా? వికాస్ గురించి ఒక మాట చెప్తాడు సార్, ఆప్కా డ్రీమ్ బడా హోగా తో ఆప్కో ఆనే వాలా ప్రాబ్లం చిడియాగా చేస్తా అంటాడు. మీ డ్రీమ్ అనేది పెద్దగా ఉంటే సమస్యలు అనేది చిన్న చీమతో సమానం అంట సార్. అర్థమవుతుందా లేదా? ఆ విధంగా వచ్చేసి గొప్పగా డ్రీమ్ పెట్టుకుని 100% మీకు అవుతుంది సార్. ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి ఏం కావాలి? లిస్ట్ కావాలి. లిస్ట్ రాసేటప్పుడు కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోండి సార్. ఒక వ్యక్తిని మీరు లిస్ట్లో మీరు తీసుకుంటారని చెప్పంటే ఆ వ్యక్తి సోషల్గా ఉన్నాడా, ఎడ్యుకేషన్ అడుగుతుంది ఇక్కడ, నేర్చుకొని నేర్పించే కెపాసిటీ ఉందా లేదా. ఇక్కడ క్వాలిఫికేషన్ అడగలేదు సార్, నువ్వు MBA, MT, బీటెక్, నువ్వు 10th క్లాసా, 10th ఫెయిలా, ఫస్ట్ ఫెయిలా అని అడగడం లేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ నేర్చుకునే కెపాసిటీ ఉందా లేదా.
అర్థమవుతుందా లేదా? ఆ విధంగా వచ్చి ఎడ్యుకేషన్, అదేవిధంగా ఫైనాన్షియల్ ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా? జస్ట్ 10 to 15,000 ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా చూడండి సార్. మనం ఏం చేస్తూ ఉంటాం, 2,000 సంపాదిస్తాడు, 3,000 4,000 సంపాదించే కూలి చేసే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి వెళ్ళి 10,000 పెట్టండి, పెడతాడా? నో పెట్టాడు సార్. గురుజీ. ఆలోచించండి. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. మీరు ప్రెజర్ చేయకండి, బట్ అవకాశం ఇవ్వండి. వాళ్ళని ఫోర్స్ చేయకండి. అర్థమవుతుందా? అదేవిధంగా మెంటల్గా ఫిట్ ఉన్న వాళ్ళని తీసుకోండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొందరు మాట్లాడితేనే మొత్తం తేడా సింగ్లు ఉంటారు. వాళ్ళు మొత్తం నెగిటివ్ నెగిటివ్ జీవితాంతం నెగిటివ్ సార్. నెగిటివ్ మాట్లాడి మాట్లాడి చనిపోయిన వాళ్ళు కూడా నేను చూసిన చాలా మందిని. అలాంటి వ్యక్తులు దయచేసి తీసుకోకండి సార్. అలాగే మొత్తం దండం పెట్టేసాడు నా అద్దు బాబు నువ్వు అని చెప్పేసి. ఎందుకు చెప్పండి? మనం బిజినెస్లో వాళ్ళని తోసుకెళ్తాం, మోసుకెళ్ళలేం. అర్థమవుతుందా లేదా? మనం ఫస్ట్ లిస్ట్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. హాట్ లిస్ట్ సార్. హాట్ లిస్ట్ అని చెప్పేసి అంటే మీ మాట ఎవరైతే వింటారో, రెగ్యులర్గా మాట్లాడుతుంటాం, మీ ఫోన్లో వచ్చేసి వేల కాంటాక్ట్లు ఉంటాయి. మీరు రెగ్యులర్గా కొంతమంది ఒకటే మాట్లాడతారు, 10 to 50 మెంబర్స్ మాట్లాడతారు కదా, వాళ్ళని హాట్ లిస్ట్లో తీసుకోండి. మీరు రెగ్యులర్గా మాట్లాడే వ్యక్తుల్ని ఫస్ట్ తీసుకొని మీ మాట పైన ఐడి చేసేయండి. ఒక 10 ఐడీలు వచ్చేస్తాయి. మీకు ఇన్కమ్ వస్తుంది, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ హై అయిపోతుంది. తర్వాత వామ్ లిస్ట్లోకి వెళ్ళండి. వామ్ లిస్ట్ అని చెప్పంటే మీ మొబైల్లో ఎప్పటి నుండి ఫీడ్ అయి లిస్ట్ ఉంటుంది, దాంట్లో నుండి తీయండి లిస్ట్ అనేది. అది వామ్ లిస్ట్ లో కిందకి వస్తుంది. కోల్డ్ లిస్ట్, అనోన్ వ్యక్తులు, ఎప్పుడో మీకు ఎక్కడో కలిసిన వ్యక్తులు ఉంటారు సార్, తెలియని వాళ్ళు. మీరు వచ్చేసి కోల్డ్ లిస్ట్ లో తీసుకోండి వాళ్ళని. అర్థమవుతుందా లేదా? ఒక్క నిమిషం సార్, సుభాని సార్, గురూజీ ఫోన్ రైట్ టైప్ ఉంది. సో చూడండి, ఇక్కడ కోల్డ్ లిస్ట్ లో తీసుకోండి. అదేవిధంగా 3 feet రూల్ సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారు సార్, మా దగ్గర లిస్ట్ లేదు సార్. లిస్ట్ లేని వాళ్ళు క్లియర్ అర్థం చేసుకోండి. ఇక్కడ వైట్ ఫిగర్ ఉంది కదా, ఈ వైట్ ఫిగర్ మీరు ఒక ప్లేస్కి వెళ్ళింది సార్. మార్కెట్కి వెళ్తారా? కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తారు మేడం చెప్తే. సూపర్ మార్కెట్కి వెళ్తారు, షాపింగ్ మాల్కి వెళ్తారు, డిమార్ట్కి వెళ్తారు, రిలయన్స్కి వెళ్తారు, బస్ స్టేషన్కి వెళ్తారు, రైల్వే స్టేషన్కు వెళ్తారా వెళ్ళరా? అక్కడ వెళ్ళి ఒక ప్లేస్లో మీరు నిలబడ్డారు అనుకోండి. ఈవెన్ సార్ చనిపోయిన హాస్పిటల్కి వెళ్ళినా కూడా మీరు ఇక్కడ మనుషులు ఉంటారు. ఇక్కడ చాలా మంది చెప్తాడు సార్, మేము చనిపోయిన కాడికి వెళ్ళాం సార్, అక్కడ మనుషులు లేరా సార్? ఉండరా? నెంబర్ తీసుకోరాదా? పరిచయం చేసుకోరాదా? అక్కడ ఆలోచించండి. ఇక్కడ వైఫై ఆన్ చేయండి. ఇక్కడ మా దోస్తుకు తెలుసు వైఫై ఏందనేది. ఇక్కడ నిలబడ్డాడు ఒక వ్యక్తి వైట్ కలర్ లో. మీకు 3 feet లెఫ్ట్, 3 feet రైట్, 3 feet ముందు, 3 feet వెనకాల ఏ వ్యక్తి అయితే మీకు మంచిగా అనిపిస్తుందో ఆ వ్యక్తి చూడగానే తెలిసిపోతుంది సార్. కొందరు వాళ్ళని చూస్తే వాళ్ళ మాటలతో తెలిసిపోతుంది. అలాంటి వ్యక్తులు తీసుకోండి సార్. 3 feet తీసుకోండి. అర్థమవుతుందా లేదా? మీ సుభాని సార్ టీం అంతా వచ్చింది చెప్పండి, నాకు 3 feet వచ్చిన వ్యక్తియే సార్. అతనికంటే ముందున్న వ్యక్తి 3 feet వచ్చిండు. ఆ 3 feet వచ్చిన వ్యక్తి నాకు 2,000 టీం చేసి పెట్టింది సార్. అర్థమవుతుందా లేదా? నేను ప్రౌడ్గా చెప్పగలుగుతా. 3 feet అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. లిస్ట్ లేదని చెప్పేసి అనుకోకండి. ఆల్వేస్ అప్ సైడ్. ఎప్పుడైనా కానీ మీరు వచ్చేసి పైన ఉన్న వాళ్ళని మనం ఏం చేస్తామని చెప్పంటే మన లెవెల్కు కింద ఉన్న వాళ్ళు పట్టుకుంటాం. వాళ్ళు భయంకో భక్తికో వేస్తారు కావచ్చు, కానీ లైఫ్ లాంగ్ మీద జర్నీ చేయలేదు. అర్థమవుతుందా లేదా? మీ లెవెల్ నుండి పైకి ఉన్న వాళ్ళని మీరు దయచేసి లిస్ట్లోకి తీసుకోండి. ఓకే సార్? లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఓకే సార్, లిస్ట్ ప్రిపేర్ చేయడానికి చిన్న చిన్న హింట్స్ సార్. చూడండి, ఇది సింపుల్ గా ఉంటుంది. మీరు ఫ్రెండ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. వర్డ్స్ అనేది ఎఫ్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తీసుకోండి. మీరు లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంతమందికి గుర్తుండదు, ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆర్ ఫర్ రిలేటివ్స్, ఐ ఫర్ ఇన్లాస్, ఇంజనీర్స్ అండ్ టెక్నికల్ పర్సన్స్ కావచ్చు, ఈ ఫర్ అండ్ నైబర్స్, పక్కింటి వాళ్ళకే ప్లాన్ చెప్పండి సార్. అర్థమవుతుందా లేదా? మనం ఊరంతా తిరిగి వస్తాం, మొత్తం నైట్ అంతా తిరిగి వస్తాం, పక్కిన వాళ్ళకి ప్లాన్ చెప్పాం. అలాంటి పక్కిన వాళ్ళని వదిలిపెట్టకండి. అదేవిధంగా వచ్చేసి డాక్టర్స్ అండ్ డ్రీమర్స్ అంట, అలాంటి వాళ్ళని కూడా లిస్ట్లో తీసుకోండి. అదేవిధంగా స్ట్రేంజర్స్, ఇందాక చెప్పిన కదా సార్ 3 feet లో, ఆ విధంగా ఈ ఫ్రెండ్స్ అనేది వర్డ్ గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్క లెటర్కి ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి మీరు తీసుకోవడానికి ఈజీ అయిపోతుంది. అర్థమవుతుందా లేదా? ఇక్కడ సింపుల్గా చెప్తా సార్, నాకు తెలిసిన లాంగ్వేజ్ లో. ఇక్కడ మీ ఫ్యామిలీ ఉంటుంది కదా, మీ అమ్మ నాన్న వీళ్ళందరూ ఉంటారు కదా, మీ ఫ్యామిలీ అది. మీ రిలేషన్ బంధువులు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, దోస్తులు, వాళ్ళని తీసుకోండి. రిలేటివ్స్, మీకు అత్త వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా, ఆ రిలేటివ్ తీసుకోండి. ఇన్లాస్, మీ అత్తమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకోండి. ఈ విధంగా వచ్చి నైబర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళని వచ్చేసి ఆలోచించి తీసుకోండి సార్. ఓకేనా? కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ విధంగా వచ్చేసి ఫస్ట్ లిస్ట్ అనేది ఎట్లా చేయాలని చెప్పంటే, ఇక్కడ మనకు చూడండి సార్, ప్రతిదీ మనకు ఒలిచి నోట్లో పెడుతుంది కంపెనీ. అర్థమవుతుందా? మీరు వచ్చేసి ఎట్లా చేయాలంటే ఏవో 22 to 44 అంట సార్. 22 years వరకు ఒక వ్యక్తి ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటుంది, జాబ్ కోసం వెతుకుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఇవ్వండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఫుల్ ఆకలితో ఉన్నాడు సార్. ఆ వ్యక్తికి మీరు పెరుగన్నం పెట్టండి, హ్యాపీగా తింటాడా తినడా? ఫుల్ కడుపు నిండున్నది, ఫుల్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినొచ్చిండు. అతను మీకు పంచభక్ష పరమాణాలు పెట్టండి, తింటాడా? తింటాడు కావచ్చు, బట్ ఏదో ఒక దగ్గర వంక వెతుకుతాడు. అర్థమవుతుందా లేదా? అందుకోసమే 22 అంటే వాళ్ళకు చదవంత అయిపోయి ఉంటుంది, జాబ్ కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇవ్వండి అవకాశం అనేది. 44 ఏజ్ ఎందుకోసం చెప్పంటే లైఫ్ లో అన్ని కావాల్సిన చేసి ఉంటారు సార్. ఏం చేయాలో చేసి ఉంటారు, వాళ్ళ లైఫ్ లో తెలిసిపోయి ఉంటుంది, ఇంతతో ఉంటుంది చెప్పి అలాంటి వాళ్ళకి ఇవ్వండి సార్. వాళ్ళు బంగారంలా తీసుకుంటారు మన ఆప్షన్ ని.
మనం అలాంటి వాళ్ళకి ఇవ్వడంలో భయపడుతున్నాం సార్. అర్థమవుతుందా? సో చూడండి సార్, అదేవిధంగా వచ్చేసి ఇక్కడ ఇన్కమ్ లెవెల్ అనేది 30,000 to 80,000 ఉన్న వాళ్ళకంట ఇస్తే బాగుంటుందంట. సో ఇక్కడ మీకు జస్ట్ హింట్ మాత్రమే సార్, మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వండి, తప్పనడం లేదు. ఇక్కడ జస్ట్ మీకు హింట్ ఇవ్వడం జరుగుతుంది. 30 to 80,000 వాళ్ళకు సెకండ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అదేవిధంగా వచ్చేసి కొందరు రెస్పెక్టబుల్ పర్సన్స్ ఉంటారు సార్, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, బట్ వాళ్ళకి రెస్పెక్ట్ అనేది దొరకదు. అలాంటి వ్యక్తిని కూడా తీసుకోండి, ఎందుకంటే మనకు లాట్ ఆఫ్ రెస్పెక్ట్ దొరుకుతుంది ఇక్కడ షేప్ షాప్లో, అవునా కదా? ఇప్పుడు మీరు పెనల్లో నార్మల్గా కనెక్ట్ అయ్యారు, ఇప్పుడు నేనే విధంగా కనెక్ట్ అయినా ఇన్వైట్ చేసి విత్ మ్యూజిక్ తో ఇన్వైట్ చేసి, అవునా కదా? మరి రెస్పెక్ట్ ఉందా లేదా? ఎస్ గురుజీ. సో అలాంటి రెస్పెక్ట్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది సార్. అలాంటి వాళ్ళకి లిస్ట్ లో తీసుకోండి. అదే విధంగా సార్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు వచ్చేసి మీ లిస్ట్ని వచ్చేసి మినిమం ఒక నెలకు వచ్చేసి 10% ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. హ్యాండ్ రైటన్ లిస్ట్ రాయండి సార్, పెన్నుతో రాయండి. ఫోన్లో నెంబర్ ఉన్నాయని చెప్పేసి కన్జ్యూమ్ చేయకండి సార్, పెన్నుతో రాయండి. రాస్తేనే 100% మనకి లిస్ట్ కనబడుతుంది. అట్లీస్ట్ 300% లిస్ట్ అవుట్ చేయండి సార్. నెవర్ ఎవర్ ప్రీజడ్జ్, ఎవరిని కూడా మీరు ప్రీజడ్జ్ అనేది చేయకండి అని చెప్పి చెప్తుంది సార్. ఓకేనా? చూడండి సార్, ఇక్కడ డైమండ్ కావడానికి మనం 4 years అంటాం కదా సార్. 4 years మీరు ఇన్ కేస్ మీరు 300 లిస్ట్ చేయకుండా మినిమం 100 లిస్ట్ అవుట్ చేసినా కానీ 100 లిస్ట్ చేసినా కానీ మీకు ఈజీగా ఎంత డైమండ్ అవుతుందో చూడండి సార్. ఇక్కడ క్లియర్ అర్థం చేసుకోండి. 2026 వచ్చేది 100 లిస్ట్ అవుట్ చేసాం, 100 ప్లాన్స్ జరిగినాయి. దానిలో ఎంతమంది వచ్చారు? మనకి 10 మెంబర్స్ వచ్చింది సార్. 10 జాయినింగ్స్ అయిపోయినాయా? ఆ 10 మెంబర్స్ దగ్గర లిస్ట్ ఉంటుందా లేదా? ఆ 10 మెంబర్స్ కూడా వేసి సార్, వాళ్ళు కూడా సేమ్ వేసేదిగా 100 లిస్ట్ అవుట్ చేసారు. 1000 ప్లాన్స్ అయిపోతాయి. దానిలో 1000 ఎంతమంది రావచ్చు? 100 మందే రావచ్చు సార్. ఇక్కడ చూడండి 10% మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం 1000 మంది చెప్తే 100 మంది మాత్రమే వస్తారు కాబట్టి. సో అదేవిధంగా సెకండ్ ఇయర్లో మన స్ట్రెంత్ అయిపోయింది, 110 అయిపోయింది. అదే థర్డ్ ఇయర్లో చూసుకుంటే ఆ 100 మంది వచ్చేసి 100 మంది లిస్ట్ అవుట్ చేస్తే 10,000 లిస్ట్ అయిపోతుంది. 1000 మెంబర్స్ వస్తారు. అప్పుడు టీమ్ సైజ్ అనేది 1,110 అయిపోతుంది. ఫోర్త్ ఇయర్లో ఆ 1000 మెంబర్స్ వస్తుంది కదా, వాళ్ళ దగ్గర కూడా 100 మంది లిస్ట్ అవుట్ చేస్తే 1 lakh ప్లాన్స్ అయిపోతుంది. ఆటోమేటిక్ మీరు డైమండ్ అయిపోతారు. ఇక్కడ ఒక ఛాలెంజ్ సార్, మీరు వచ్చేసి 1,00,000 ప్లాన్లు చెప్తారా, 1000 నోస్ వింటారా? ఏం సార్, ఇక్కడ 1,00,000 ప్లాన్లు చెప్తారా, మీరా మీ టీం వైజ్ గానా వెన్యూలో చెప్పిస్తారా? మీరు ఏమైనా ఏంటి సార్, 1,00,000 మంది దగ్గర మాట్లాడితే మీరు డైమండ్ అయిపోతారంట. అదేవిధంగా యాజ్ టీజ్గా మీరు 1000 మంది దగ్గర నోస్ వింటే 1000 మంది నో అని చెప్పాలి. మీకు ప్రాపర్గా ప్లాన్ అయిన తర్వాత అప్లైన్ ఫాలో అప్ చేసిన తర్వాత నో చెప్పినా 1000 మంది లిస్ట్ అవుట్ చేయండి, అందులో మీరు డైమండ్ అయిపోతారంట. ఓకేనా? సూపర్. చూడండి, మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి భయపడుతూ ఉంటాం సార్. చూడండి, వీళ్ళంతా పెద్ద పెద్ద సెలబ్రిటీలు సార్, వీళ్ళకి డబ్బులకేం తక్కువ లేదు. అలాంటి వ్యక్తులే చూడండి సార్, 50 పైసా 50 MP నవరత్న తేల్ కోసం కూడా మనం ఇక్కడ బిగ్ బి చెప్తున్నాం సార్. అతను అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు. మరి వాళ్ళు చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు సార్. మన కంపెనీ అంటుంది నిజం చెప్పండి. ఇఫ్ యూ నీడ్ ప్రమోట్ లైక్ సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీగా మీరు ప్రమోట్ చేయండి సార్. మంచిగా డ్రెస్ కోడ్ వేసుకోండి, వెళ్ళండి, ప్లాన్ చెప్పండి. మనం వెళ్తా ఉంటాం, మన డ్రెస్ కోడ్ లేకపోతే మనని సెలబ్రిటీగా వాళ్ళు తీసుకుంటారా సార్? ఒక్క విషయం చెప్పండి, మీకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎంత అప్పు ఉంది, మీకు వాళ్ళకి తెలుస్తుందా? మీరు వేసుకున్న డ్రెస్ 100% తెలుస్తుంది. కొంతమంది ఎట్లా ఉంటారని చెప్పంటే మన ప్రాబ్లం మన ముఖంలో కనబడడానికి ఉంటుంది సార్. అలా ఉంటే రిజల్ట్ వస్తుందా? రానే రా సార్. అందుకోసమే సెలబ్రిటీ లాగా ప్రమోట్ చేయండి. బిగ్ బి కూడా లాస్ట్ 0 వచ్చింది సార్. అప్పులు అయిపోయినాయి, కొన్ని కోట్లు అప్పు అయిపోయింది. కౌన్ బనే కరోడ్పతి స్టార్ట్ చేసిన ఆటోమేటిక్ కోటీశ్వరుడు అయిపోయింది. మళ్ళీ అంతకంటే డబ్బులు సంపాదించిండు. అర్థమవుతుందా లేదా? 100% సార్. మన బిజినెస్ లో కూడా మనం ఒక వ్యక్తి దగ్గర మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి లైఫ్ ఇస్తున్నాం. ఓకేనా సార్? రైట్ సార్. చూడండి, ఇక్కడ చూడండి, చెప్పే వాళ్ళు చూడండి, వాళ్ళు చెప్పేది నిజాలా? ఇక్కడ అజయ్ దేవగన్ వచ్చేసి జుబాన్ కేసరి అని చెప్పంటున్నాడు. మరి అతను తింటున్నాడా? తినమని చెప్పే వాళ్ళు పైన ఉన్నారు, తినే వాళ్ళు ఏదైనా వస్తే చూసుకోండి. ఈ విధంగా మనము ఎవరిని మోసం చేయడం సార్, వాళ్ళకు లైఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా సార్? లాస్ట్ స్లైడ్ అయిపోయింది. ఊపిరి పీల్చుకో మహేష్ మది లాగా. చూడండి, ఇక్కడ మనకు 2 రకాల మార్కెటింగ్ ఉంటుంది సార్. మిమ్మల్ని చాలా మంది అంటే క్వశ్చన్, మీ కంపెనీ డబ్బులు ఎక్కడ నుండి ఇస్తుంది అని అడుగుతారు, అవునా కదా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఉంది, మీరు కరెక్ట్గా వినండి. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకు 2 రకాల మార్కెట్ ఉంటుంది సార్. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంటుంది అండ్ ఆన్లైన్ మార్కెటింగ్ ఉంటుంది, అవునా కదా? సో ట్రెడిషనల్ మార్కెటింగ్లో మీరు ఇప్పుడు నడిచే ప్రతి ట్రెడిషనల్ మార్కెటింగ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐటమ్ కస్టమర్ దగ్గర 100 రూపాయలకు వస్తే దాని మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ ఎంత అయింది సార్? ఇక్కడ 35 రూపీస్ అయింది సార్. సో మధ్యలో 65 రూపీస్ సరికెళ్తాయని చెప్పంటే ఇక్కడ మధ్యవర్తులు ఉంటుంది సార్. వీళ్ళందరూ చూడండి, క్యారీ ఫార్వర్డ్ ఏంటని, డిస్ట్రిబ్యూటర్ అని, డీలర్ అని, రిటైల్ అని చెప్పేసి ఈ నలుగురు అనేది ఎప్పటి నుండి సార్? గత 80 సంవత్సరాలుగా వీళ్ళు తీసుకుంటున్నారు సార్. హలో, గత 80 సంవత్సరాలుగా ఆఫ్టర్ ఇండిపెండెంట్ తర్వాత నుండి వీళ్ళే తీసుకుంటారు, వీళ్ళే కోటీశ్వరులు అవుతారు. ఇది ఎంత లాస్ అయిందో ఒకసారి ఆలోచించుకోండి. అర్థమవుతుంది లేదా? కస్టమర్ ఇంతవరకు కోటీశ్వరు కాలేదు సార్. అందుకోసం తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్. చూడండి సార్, ఇక్కడ మనం కస్టమర్గా వస్తున్న దీన్ని సేఫ్ ప్రొసెస్ ఎట్లా ఉంటా అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ మన కస్టమర్కి వస్తుంది సార్. కస్టమర్గా వచ్చే వ్యక్తిని మన కంపెనీ చేస్తుంది, అసోసియేట్ పార్ట్నర్ వేసుకుంటుంది. కంపెనీలో 1 ఆఫ్ ది పార్ట్నర్ అయిపోతాం, కంపెనీ మనదైపోతుంది. మనం ఎంత ఎక్కువ మందిని రిఫరెన్స్ చేస్తే మనకు రిమైనింగ్ అవుతున్న 65 రూపీస్ నుండే మనకు ఫారెన్ ట్రిప్ ఇస్తుంది,
మనకు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా సార్, వీక్లీ ఇన్కమ్ కానీ, సెక్యూరిటీ కానీ, మనకు ఫారెన్ ట్రిప్ కానీ, పాసివ్ ఇన్కమ్ కానీ ఎక్కడ నుండి ఇస్తుంది సార్? ఈ రిమైనింగ్ అవుతున్న అమౌంట్ నుండి ఇస్తుంది. అర్థమైందా లేదా? ఆన్సర్ చెప్పొచ్చా లేదా? చూడండి సార్, అయిపోయింది సార్. ఇక్కడ టూల్స్ అనేది తీసుకోండి. అదే విధంగా వచ్చేసి ఇంత చెప్పిన తర్వాత కూడా మనకు జరుగుతుంది సార్ లైఫ్ లో, సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్, సో వాట్, సమ్ ఈజ్ వెయిటింగ్, సో స్టార్ట్ వర్క్. మనం ఎంత చెప్పినా కానీ మనసులో వచ్చేసి కొందరు తేడా సింగ్ ఉంటారు, వాళ్ళని దయచేసి పక్కన పెట్టేసేయండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. కొంతమంది ఫీల్ అవుతారు సార్, మేము చెప్తే రాలేదే, మేము 100 మందికి చెప్పినాం రాలే, అలా రాడు సార్. వాళ్ళకు వచ్చేసి వాళ్ళ లైఫ్లో లేదు కావచ్చు, 100% సేఫ్ షాప్లో రాసిపెట్టి లేదు కావచ్చు, వారు రారు. అలా అని చెప్పేసి మనం ఆపేయాల్సిన అవసరం లేదు, 100% ముందుకు వెళ్దాం. ఓకేనా? SW5 రూల్ అంటారు సార్, దీన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి సార్. ఓకేనా? రైట్ సార్. చూడండి, ఇక్కడ మన కంపెనీ రికమెండ్ చేసిన బుక్ చదవండి సార్. మనము డాక్టర్ రికమెండ్ చేసిన టాబ్లెట్స్ ఏ విధంగా అయితే వాడతామో, సిస్టమ్ రికమెండ్ చేసిన బుక్స్ వాడండి, సిస్టమ్ రికమెండ్ చేసిన బుక్స్ చదవండి. ఓకే, మీకు నచ్చిన బుక్స్ మీరు చదివితే మీరు ముందుకెళ్ళలేరు. ఓకేనా? అదే విధంగా సార్, చేయకూడని పనులు అంటే సార్, ఇక్కడ నేమ్ ఆఫ్ కంపెనీ చెప్పాల్సిన అవసరం లేదు, నేచర్ ఆఫ్ వర్క్ కొనుక్కోవాలి, డబ్బులు కట్టాలి, అలాంటి వర్క్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ అనేది వాటే డెలిట్ సార్. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు, మనకు కావాల్సిన ఐటమ్ కొనుక్కుంటాం అంటే ఇది లైఫ్ స్టైల్, ఇన్వెస్ట్మెంట్ కాదు సార్. డిస్కస్ ఎట్ పబ్లిక్ ప్లేస్, హరీ బరీలో ఉన్నప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, పబ్లిక్ ఉన్నప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. టైం తీసుకొని ప్రాపర్ గా వాళ్ళకి ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి సార్. ఓకేనా? ఒక డైమండ్ అయిపోతే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత చూడండి సార్, ఇక్కడ 1,10,00,000 చేంజ్ వస్తుంది సార్. ఇక్కడ అర్థమవుతుందా లేదా? మేము వచ్చేసి 17 సంవత్సరాల 7 రోజులు ఆర్మీలో సర్వీస్ చేస్తే దాదాపు 60 లక్షలు వచ్చి ఉంటుంది సార్. ఇక్కడ సుభాని సార్ కూడా రిటైర్డ్ ఆర్మీ, అంతే వచ్చింది కదా సార్. మీరు అవ్వలేరు కాబట్టి ఒక 10 లక్షలు ఎక్కువ వచ్చి ఉంటుంది. అవునా? ఇక్కడ 4 సంవత్సరాలు చేసి డైమండ్ అయితే ₹1,00,00,000 ప్లేస్ లో వస్తుంది సార్. ఇక్కడ మరి ₹1,00,00,000 ప్లేస్ లో వస్తున్నప్పుడు ఒక 10 లక్షలు ఖర్చు పెడితే నష్టం ఉందా? దయచేసి సార్, ప్రతి మీటింగ్ అటెండ్ చేసి, ప్రతి దిశ అటెండ్ చేసి, ప్రతి ట్రైనింగ్ ఖర్చు పెట్టినా కానీ మీకు 10 లక్షలు కాదు సార్, 5 లక్షలు కూడా ఖర్చు కాదు సార్. ఇక్కడ సుభాని సార్ ఉన్నటువంటి ఇక్కడ 4 సంవత్సరాలు ఎంత ఖర్చు సార్ మీకు అందాదా? 4 lakhs ఖర్చే ఉంటుందా? 2 lakhs, హార్డ్లీ 2 lakhs. అవునా కదా? మనం నేర్చుకోవడంలో మరి ఎందుకు సార్ కన్ఫ్యూజ్ చేయాలి? వికాస్ గురించి ఒక మీటింగ్ అటెండ్ చేయడానికి అతనికి ఇంగ్లీష్ అర్థం కాదు, నేను ఫ్రాంక్ చెప్తున్నా. 6 లక్షలు సార్, జస్ట్ ఒక 1.5 hour మీటింగ్ కోసం వెళ్ళిండు, 6 లక్షలు పెట్టేసి. అంత దమ్ము ధైర్యం వరకు ఉందా? అట్లా పెట్టేళ్ళేం కాబట్టి కొన్ని కోట్లు సంపాదించిండు, 200+ కోట్ల అధిపతి. అర్థమవుతుందా లేదా? చూడండి, ఈ విధంగా వచ్చేసి మనకు స్టార్టింగ్ లో వచ్చేసి ఈ విధంగా కష్టం ఉంటుంది సార్. ఎవరికైనా కానీ ఏ పనిలో అయినా సరే 100% కష్టం అనేది ఉంటుంది. మీరు ఫ్రెషర్ గా బ్లూ క్లబ్ లో ఉన్నప్పుడు మీకు వచ్చేసి ఎంత ఇన్కమ్ వస్తుంది చూడండి. ఇక్కడ ఒక్కొక్క ర్యాంక్ వైజ్ కౌంట్ చేస్తే మీకు పేరు ఇన్కమ్ మొత్తం కలుపుకుంటే ఎంత వస్తుంది సార్? ఇక్కడ 18 లక్షల ప్లస్ లో వస్తుంది సార్. ఎంత వస్తుంది ఇక్కడ? 18,31,000 అంట. జస్ట్ టీ డబ్బులు అని చెప్పంటారు మన కృష్ణయ్య గురించి. అర్థమవుతుందా లేదా? ఎవరైతే కొండ ఎక్కి నిలబడతారో, ఇప్పుడు మనం కొండ పైకి ఎక్కుతున్నాం కదా, అక్కడ నిలబడి కిందకు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు ఎప్పుడైతే 8th ర్యాంక్, 9th ర్యాంక్, 10th ర్యాంక్, 11th ర్యాంక్ అయిపోతుందో అప్పుడు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది ఇక్కడ? సరే, ఎవరికైనా హార్ట్ అటాక్ ఉంటే కొంచెం కళ్ళు చూసుకోండి సార్. అర్థమవుతుందా లేదా? ఎంత వస్తుంది ఇక్కడ? రెడ్ క్లబ్ లో వచ్చే ఇన్కమ్ ఎంత? 91,65,000 సార్. అర్థమవుతుందా లేదా? మొత్తం కలిపి ఎంత వచ్చింది మళ్ళీ కౌంట్ చేస్తే? 1,10,22,000 సార్. ఒక డైమండ్ అవుతాయి. మరి ఎంత తొందర డైమండ్ అంత ఈజీ అయిపోతుంది కదా? ఒక విషయం చెప్పండి సార్, ఇక్కడ కనెక్ట్ అయిన వాళ్ళు డిస్కనెక్ట్ అవుతారు, వాళ్ళు పోని అందరు ఉండరు, మైక్రో ఇక్కడ ఫిల్టరేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకోసం అని చెప్పేసి అంటే, సేఫ్ షాప్ లో ఒక విషయం క్లియర్ సార్, సిల్వర్ అయిన వ్యక్తి ప్లాటినం గాడు, ప్లాటినం అయిన వ్యక్తి వచ్చేసి గోల్డ్ గాడు, గోల్డ్ అనే వ్యక్తి వచ్చి పర్ల్ గాడు సార్. ఎవరైతే ప్రాపర్ గా నిలబడి ఉంటాడో వాళ్ళు మాత్రమే అవుతారు సార్ ఇక్కడ డైమండ్. మనం చాలా మందిని చూసినాం, ఇక్కడ మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది సుభాని సార్కి వచ్చేసి. సో వాళ్ళు పర్లు లెవెల్కి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయినా ఉన్నారు సార్. అలా భయపడాల్సిన అవసరం లేదు. చూడండి సార్, కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి సార్. 100% దీన్ని చూస్తూ ఉండండి. మనకు ఎవరైనా ఎప్పుడైనా సరే లైఫ్ లో చూడండి, మనం దేంట్లో అయినా సరే స్టార్టింగ్ లో కష్టం అవుతా లేదా? జస్ట్ 7th ఎంత వీలైతే అంత ఉందా 7th ర్యాంక్ అయిపోగొట్టండి సార్. బ్లూ క్లబ్ దాటేయండి, రెడ్ క్లబ్ లోకి వెళ్ళిన తర్వాత అసలు మజా వస్తుంది. అర్థమవుతుందా లేదా? హలో సార్, చూడండి, ఇక్కడ మనకు టార్గెట్ నుంచి మన గ్రేట్ మెంటర్ ఏం చెప్తుంది ఒకసారి మాట అయిందాం. ఇక్కడ 18+18 చేస్తే క్రూడేలా క్రూస్ వస్తుందంట, 30+30 చేస్తే మనకు సింగపూర్ వస్తుందంట. థ్యాంక్ యూ. ఒక వ్యక్తి బిజినెస్ లో డైమండ్ అయ్యి లక్షల్లో ఇన్కమ్ కావాలి వారానికి అనుకుంటే, సింపుల్ గా సేఫ్ షాప్ ఏదైతే టార్గెట్ ఇస్తుందో మనకి అప్లైన్ హెల్ప్ తో ఎడ్యుకేషన్ సిస్టమ్, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉపయోగించుకొని 3 నెలల్లో టార్గెట్ గెలుస్తూ వచ్చామంటే, టార్గెట్ కంపెనీ కోసం చేయట్లేదు, మన కోసం మనం చేస్తాం. డబ్బు తీసుకుంటాం, విదేశ యాత్రలు వెళ్తాం, ల్యాప్టాప్లు, ప్రొజెక్టర్లు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. 7 సార్లు గెలవడంతో ఒక వ్యక్తి సేఫ్ షాప్ లో డైమండ్ అయి మాట్లాడొచ్చు అనమాట ఇక్కడికి వచ్చి. అదే నా ఫైనల్ టిప్ ఏదైనా ఉంది బిజినెస్ లో ఉంటే, ఇంతకంటే మించిన టిప్ లేనే లేదు.
ఒకసారి బిగ్ క్లాస్ సార్ మన గురుజీకి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 19 సంవత్సరాల ప్లస్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడు? టార్గెట్ విన్నింగ్ అండ్ సార్, బ్యాక్ టు బ్యాక్ 7 టార్గెట్ విన్ అయితే డైమండ్ అయిపోతారంట. అంత సింపుల్ టిప్ సార్. దీనికి భయపడుతూ ఉంటారు చాలా మంది. హలో చూడండి సార్, ఫారెన్ ఎలక్షన్ नमो विश्वकर्ता नमो विघ्नहर्ता नमो शांताकारं नमो निर्विकारं नमो विश्वकर्तं अनुपम सदा नमो नमो ఓకే సార్. చూడండి, ఇందాక మీకు చెప్పినా కదా సార్, మన దీంతో సంబంధం లేకుండా 100% మనకు ట్రిప్స్ ఇస్తుంది కదా. చూడండి ఇక్కడ ఎప్పుడైతే మీ కింద 250 టీమ్ అయిపోతుందో మనకు 9th అని చెప్పేసి లోకల్ ట్రిప్ ఇస్తుంది సార్ సింగిల్ గా. ఎప్పుడైతే 850 టీమ్ అయిపోతుందో 6th ర్యాంక్ అయిపోతే మీకు థాయిలాండ్ ట్రిప్ ఫ్రీగా ఇస్తుంది సింగిల్ గా. అదే విధంగా చూడండి సార్, ఎప్పుడైతే 8th ర్యాంక్ నుండి మొత్తం 18th ర్యాంక్ వరకు విత్ స్పౌస్ తో అయితే చూడండి సార్, ఇక్కడ దుబాయ్ మీ మేడం తోటి మీరు హస్బెండ్, మీరు మేడం బిజినెస్ చేస్తే హస్బెండ్ తో వెళ్ళచ్చు, హస్బెండ్ బిజినెస్ చేస్తే మేడం తో వెళ్ళచ్చు సార్. ఇక్కడ స్పౌస్ తోటి చూడండి, ఇక్కడ దుబాయ్ వెళ్ళి రావచ్చు, హాంకాంగ్ వెళ్ళచ్చు, మల్దీవ్స్ వెళ్ళచ్చు, సింగపూర్ వెళ్ళచ్చు, చైనా వెళ్ళి రావచ్చు, ఈస్టర్న్ యూరోప్, రష్యా, ప్యారిస్, స్విట్జర్లాండ్, లండన్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ. చూడండి సార్, ప్రపంచ దేశాల్లో పెద్ద కంట్రీ చెప్పుకున్న యుఎస్ఏ కూడా మన కంపెనీ మన యూసీ అయిపోతే 18th ర్యాంక్ అయిపోతే మనకి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. ఓకేనా? అందుకోసమే కంటిన్యూటీగా ఉండండి. చూడండి, మనం గ్రేట్ మెంటర్స్ అనేది ఏ విధంగా వెళ్ళొచ్చారో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లో కనబడతాయి. ఈ ఫ్లైట్ అంతా మనదే సార్. ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకుని ఎట్లుంటుందో ఒకసారి అర్థమవుతుందా? సో మేము వెళ్ళకుండా చెప్పడం లేదు సార్, వెళ్ళొచ్చే మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, ఇది అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్ చూడండి. ఇక్కడ మనము చేసే మార్కెట్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ 1 year లో మీరు 8 hours 30 days వర్క్ చేసినా కానీ వర్క్ అనేది సేమ్ ఉంటుంది, ఇన్కమ్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. మీరు అది 1 year చేసినా, 10 years చేసినా, 20 years చేసినా, 30 years చేసినా, 35 years చేసినా కానీ జిత్నా కామ్ ఉత్నా దామ్. మీరు ఎంత పని చేస్తారో అన్ని డబ్బులు వస్తాయి. అదే నెట్వర్క్ మార్కెటింగ్ లో చూసుకోండి సార్, ఫస్ట్ 6 months అనే వర్క్ ఉంటుంది, కొంచెం వర్క్ జరిగేంత వరకు, టీం వచ్చేంత వరకు. ఎప్పుడైతే మన కింద టీం పెద్దగా అవుతూ పోతూ ఉంటుందో మనకు వర్క్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇక్కడ 36 months లో చూడండి సార్ ఏమైపోయింది, వర్క్ అనేది 0 అయిపోయింది, ఇన్కమ్ అనేది ఫుల్ అయిపోయింది. అవునా కదా? అందుకోసమే సార్ ఏక్ బార్ కామ్ జిందగీ బార్ దామ్ అంట. అర్థమవుతుందా లేదా? ఒక్కసారి మనస్ఫూర్తిగా పనిచేద్దాం, దిగి చేద్దాం సార్. 100% గుడ్ మార్నింగ్ మీటింగ్ లో మీకు ప్రతిసారి మన గ్రేట్ మెంటర్ చెప్పే వర్డ్స్ అనేది ఒకసారి తీసుకోండి సార్. ఇక్కడ వింటున్నాం, వదిలేస్తున్నాం, అలా కాకుండా ఒకసారి ఆలోచించండి ఎంత పెద్ద ఇండస్ట్రీలో ఉన్నాం అని. అర్థమవుతుందా లేదా? ఓకే సార్, సక్సెస్ మంత్రం మన గ్రేట్ మెంటర్ ఇచ్చింది ఇక్కడ మనకి. ఈ రోజు మీరు జాయినింగ్ అయిపోయిన తర్వాత మీకు FIM చేయడం జరిగింది విత్ ఇన్ 24 hours లోపల. అదేవిధంగా టూల్స్ తీసుకోండి సార్. టూల్స్ అనేది మీకు ఫ్రీగా రాదు, మీ అప్లైన్ దగ్గర డబ్బులు ఇచ్చి టూల్స్ తీసుకోండి. అదేవిధంగా లిస్ట్ అనేది 300 అవుట్ చేయండి. తర్వాత మీకు ఫస్ట్ చెక్ ఇప్పిస్తే జస్ట్ కాపీ పేస్ట్ చేయండి. 100% మీరు కూడా దీంట్లో డైమండ్ అయి మీరు చూపించచ్చు అంట. ఓకేనా? చూడండి సార్, 11 పాయింట్స్ ఆఫ్ సేఫ్ షాప్ లో మీరు లైఫ్ టైం జర్నీ కావాలని చెప్పంటే ఈ 11 పాయింట్స్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి సార్. దీన్ని డైలీ వాచ్ చేస్తూ ఉండండి, చదువుతూ ఉండండి. ఓకేనా? Yes, గురుజీ. ఓకే సార్, మన $1 trillion కాల్ సార్. మీ అప్లైన్ మీకు ఫోన్ చేస్తుందని చెప్పేసి అంటే 100% మీరు అదృష్టవంతులు అనుకోవాలి. అలాంటి కాల్ వచ్చేసి ఎంత పెద్ద బిజీలో ఉన్నా సరే, ఎవరు మాట్లాడుతున్నారు, ఈవెన్ ఢిల్లీ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మీతో మాట్లాడుతున్నా కానీ హోల్డ్ లో పెట్టేసి మీ అప్లైన్ కాల్ లిఫ్ట్ చేయండి సార్. నెగ్లెక్ట్ చేయకండి. డోంట్ స్కిప్ యువర్ అప్లైన్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ అప్లైన్. మీ అప్లైన్ మీరు నెగ్లెక్ట్ చేస్తే మీ లైఫ్ అనేది మీకు అది కాపీ పేస్ట్ అవుతుంది, మీ టీం కూడా ఆ విధంగా చేస్తుంది. ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టాప్ థింకింగ్ అండ్ స్టార్ట్ డూయింగ్ అని చెప్పింది సార్. మీతో మాట్లాడి చాలా హ్యాపీ అనిపించింది. సో FIM అనేది ఇక్కడ ఎండ్ అయిపోతుంది సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా క్లారిఫై కావాలని చెప్పేసి అంటే మీరు వచ్చేసి ఇండివిజువల్ గా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఓకే సార్? Yes, గురు. ఓకే సార్.